शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మేషరాశి వాళ్ళకి 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి వరకు ఎలా ఉండబోతోంది అంటే చాలా బాగుంటుందండి. మీ సెకండ్ హౌస్లో గురుడే ఉండడం వల్ల సర్వ సంపదలను ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు ఏ విద్య ద్వారా కానీ, లేకపోతే ఉద్యోగం ద్వారా వచ్చే ప్రమోషన్ ద్వారా కానీ ఉన్నతమైనటువంటి ధనం రావడానికే అవకాశాలు మీ జాతకంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ విషయంలో ఏమాత్రం లోటు ఉండదో పిలిచి మీకు మరీ భోజనం పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ద్వితీయ భావంలో గురుడే చదువును కూడా ఇస్తాడండి. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, గాయకులకి ఎందుకు చెప్తూ ఉంటాడంటే, ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, సెకండ్ భావంలో గురుడు కానీ ఒక శుభగ్రహం ఉంటే, శుక్రుడు కానీ బుధగ్రహం ఉన్న మంచి మంచి గ్రహాలు ఉంటే గాయకులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంతమందికి పాటలు పాడడము, కొంతమందికి ఏమో యాంకరింగ్ బాగా ఇష్టము, డబ్బింగ్ అంటారు. ఇలాగ వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, బాగుంటుంది. అయినా 4th భావంలో కుజుడు బాగా బాగున్నాడంటే, రిట్రగ్రేషన్లో బలంగా ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు కొనుగోలు చేసి మీకు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు, చదువు, ఇవన్నీ కూడా కుజుడు ఇస్తాడు. ముఖ్యంగా 4th భావంలో కుజుడు మంచివాడు కాదంటాం కదా, కానీ రిట్రగ్రేషన్లో ఉన్న కుజుడు మంచివాడే. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా పెంచుతూ ఉంటాడు. అంతేకాకుండా 6వ భావంలో కేతు ఉన్నాడండి. 6వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ప్రతి ఎగ్జామ్లోనూ పాస్ అవ్వడానికి అవకాశం, ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మీరు వెళ్తూ ఉంటారు. వాటిల్లో విజయం సాధించడానికి ఈ కేతు కూడా ఉపయోగపడతాడండి. ఎందుకంటే కేతువు కుశమానుడు కాబట్టి 6వ భావంలో 3, 6, 11 స్థానంలో పాపులు ఉన్నాడు 6వ భావంలో. పైగా గురుదృష్టి కూడా ఉంది. గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి యోగంగానే ఉంటుందండి. అంటే దాంట్లో ఆ ఫలితాలు బాగా రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ ఫలితాలు ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడము, ఆడవాళ్ళకి చెప్తున్నానండి. అలాగే మేనమామలు కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా
సప్తమ స్థానం కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కానీ మంచి మంచి అవకాశాలు, మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము, వివాహ శుభకార్యాలు కూడా ఉండకపోవచ్చు కానీ బట్ మిగతా కార్యక్రమాలు బాగుండడము, కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు చేస్తుంటారు మీ ఇంట్లో, అర్చన వ్రతం కానీ ఇవన్నీ చేసుకుంటుంటాం కదా. అలాగే భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్యం ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడు, అష్టమ స్థానంలో బుధుడితో కలిసి చంద్రుడు, వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి. వస్త్ర వ్యాపారాలు బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. బాగా ఎందుకంటే 9th భావం చెప్తాం కదా, మరి అష్టమ భావం ఎందుకు చెప్తున్నారు అంటే బుధుడే కారకుడు అవుతాడు. బుధుడు గురువులు కాంబినేషనే ఉంది. ఇలా బుధుడుగా ఉండడం వల్ల గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల పర్యటన, విదేశాల నుంచి ధనయోగము ఈ మేషరాశి వాడిగా ఉండబోతున్నాయి. చంద్రుడికి కలిశాడు. చంద్రుడు అక్కడ మీకు నీచ స్థితి అవుతాడు కదా, గురుదృష్టి ఉంది అంటే గజకేసర యోగం అంటే అష్టమ భావం బాగుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ బయటపడ్డము, పైగా తలవంతలంగా వచ్చే ధనయోగం అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు ఉండడం జరుగుతుంది. అలాగే భాగ్యస్థానం రవి మంచివాడు కదండి, మీకు 5th హౌస్ లార్డ్ అవుతాడు. భాగ్యస్థానం రవి కొన్ని విధాలుగా ఒక మంచివాడు కాదు, కానీ మీకు ధనురాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఏం చేస్తాడంటే తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెంచుతారు మీరు. పుణ్య నదుల స్థానాలు అంటారు కదా, అవి నదుల స్థానాలు కానీ, గురువుగారులు పీఠాధిపతులు సందర్శించడం కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గోల్డ్ సిల్వర్ కానీ, ప్లాటినం కానీ ఇవాళ అంటాం కదా, రవి కారకత్వాలు ముందర గోల్డ్, అది చాలా అద్భుతంగా వ్యాపారం అభివృద్ధి బాగా ఉండడానికి అవకాశం రవే అవుతాడు 9th భావం. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా మీ షూటింగ్లు కానీ ఉంటారు కదా, 5వ భావం చూస్తాం. ఆ షూటింగ్ల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, అలాగే మీ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంత మీ తండ్రి గారి ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు. దశమస్థానం చంద్రుడు మీకు 19 అంటే ఆల్మోస్ట్ 29 అంటే 1st 2nd తారీఖులో మీకు ఉంటాడు. జనవరి 1 అంటే మీకు ఉంటాడంటే మకర రాశిలో ఉంటాడు. మకర రాశి గురుదృష్టి కూడా ఉంది 10th భావానికి. ఎందుకంటే మీరు చేశారంటే ఉద్యోగ ప్రభావం చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నతంగా రాణిస్తారు, ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న, అలాగే కొంతమంది ఏమో ఎడ్యుకేషన్ సంస్థ అంటాం, అలాగా ధనయోగం బాగా ఉంటుందండి. చంద్రుడు 4th దశమంలో ఉండి కుజదృష్టి గురుదృష్టి ఉందంటే దృఢగాత్రం బాగా పాటలు పాడే వాళ్ళుగా ఉంటారు. సినిమా రంగంలో బాగా రాణించే వాళ్ళుగాను, ఆభరణాలు వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా అంటే బిజినెస్ ఇప్పుడు మనం దశమస్థానం గురించి చెప్పుకుంటాం కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు లాభస్థానంలో కూడా అంటే శని శుక్రులు ఉన్నారు. లాభంలో శని శుక్రులు అంటే 2nd హౌస్ లార్డ్ 11వ భావంలో బ్రహ్మాండం శనితో కలిసినాడు. శని ఒక్కడు ఉంటే బాధకుడు అయ్యేవాడు. ఈ శుక్ర ప్రభావం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగం, ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశము. అలాగే శని 11వ భావంలో ఉంటే రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా శని శుక్రుల కాంబినేషన్ కాబట్టి వాళ్ళకి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది. పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా శుక్ర శని కాంబినేషన్ వస్త్రాలు బాగుంటాయి, వస్త్ర పరిశ్రమలు బాగుంటుంది. కొంతమందికి ఏమో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. కొంతమందికి ఏమో ఈ సిమెంట్ రంగం, ఫార్మా రంగం అంటాం కదా, వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 11వ భావంలో వచ్చి మంచి చేస్తాడు, కానీ మీరు బాధకుడు అవుతాడు. అయినప్పటికీ మీకు శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి 2nd హౌస్ లార్డ్ కలిసాడు కాబట్టి మీకు యోగమే. సప్తమాధిపతికి అయ్యాడు కదండి, సప్తాన్ని వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తాడనమాట. సో శని ప్రభావం, శని శుక్రులు రాజయోగాన్ని ఇస్తాడు. దశమంలో చంద్రుడు, లాభస్థానంలో శుక్రుడితో కలిసి శని. యాక్చువల్గా మీరు రాశికి శుక్రుడు మంచివాడు కాదు కదా, 11వ ఇంట్లో మంచివాడు అవుతాడు. 11వ ఇంట్లో శుక్రుడు ఉండడం శని కూడా ఉండడం యోగాన్నే ఇస్తారు. ధనయోగాన్ని, అదృష్టాన్ని మీకు పంచుతారు. కానీ రాహు ఉన్నాడు కదా వ్యయభావంలో, ఆ రాహు మంచివాడు కాదండి. ఎప్పుడు శారీరక శ్రమ ఇంతకుముందు చెప్తూనే ఉంటాను. శారీరక శ్రమ, కొద్దిగా అలిసిపోవడము, ఇంట్లో గృహంలో మార్పులు, ఇవన్నీ చిన్న ఉంటాయి. అవన్నీ పట్టించుకోకల్లా మీకు గురుబలం ఉంది. సో మీకు గురుబలం ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఎక్కువ విజయాలు కలుగుతాయండి. అంతేకాకుండా అమ్మవారికి పూజలు చేయాలి. ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమా రంగంలో రాణించాలన్నా, ఏ రంగంలో అయినా సరే రాణించాలన్నా శుక్ర ప్రభావం ఉంటుంది కదా మీకు పాపి. అయినప్పటికీ కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి
లేకపోతే మీరు చండీ హోమాలు కానీ ఇటువంటి ఏదైనా పూజలు చేస్తే అవి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి అండి, వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా బాగుందన్న సందేహం లేదు. వాళ్ళు చాలా బాగుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అంటే ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. తెలివిగా ఉంటారు ఎక్కువగా. గురుడు ఉన్నాడు కదా, చాలా మంది దోషాలు పోగొడతారు. జనరల్గా 1,00,000 దోషాలు పోగొడతారు అంటాం ముహూర్తాలు భాగాల్లో పెడితే. సో ఈ విధంగా మీకు గురుడు చాలా మంచి యోగాలు కలిగిస్తుంటాడు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీ తోబుట్టు వాళ్ళని కలవడము, అలాగే కుజ కారకత్వాలు ఉన్నటువంటి ఈ బిజినెస్కి సంబంధించిన వాటిలో కానీ మీ తమ్ముళ్ళకి కానీ కలిసి రావడానికి అవకాశం ఉంది, కుజుడు ప్రభావం కాబట్టి. అలాగే మీకు మీ రాశి వారికి పంచమ స్థానంలో కేతు ఉండడం, గురుదృష్టి కూడా ఉంది. అంటే ముందర జనరల్గా అంటే కేతు పంచమంలో ఉంటే ఎవరికైనా ఆడపిల్ల పడతారు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సంతాన భాగ్యం మీకు ఉంది. అంతేకాకుండా ప్రేమగా ఉండడము, వివాహ శుభకార్యాలు వేడుకలు చేయడము, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి షేర్ మార్కెట్లోనూ స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి విశేషంగా కలిసి రావడము, ఆ భూముల వలన, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాంక్ నిఫ్టీ అంటారు సరే, అది నేను ఎవరిని ఆడమని చెప్పను, బట్ వాళ్ళు ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అంతేకాదండి, సాహిత్య రంగంలో కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగం బాగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. సప్తమ భావంలో బుధచంద్రులు కాంబినేషన్, చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు, పైగా బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడితో కలిసినటువంటి గురుదృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు ఉంటాయి. మీకు చంద్రదృష్టి ఉందనుకోండి అంటే మీ బిజినెస్లు బాగా రాణిస్తారండి. మీరు కొన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్లు విస్తరణ చేసుకుంటారు, భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా ఆ బిజినెస్ బాగా షైన్ అవ్వడానికి చాలా అద్భుతంగా బాగా ఉంది. అంటే వివాహ శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశం బాగా ఉందండి, ఎక్కువ బాగుంది. అంటే 4th హౌస్ లార్డ్ అష్టమానికి వెళ్ళిపోకూడదు. రవి అష్టమ స్థానంలో అంత మంచివాడు కాదండి. అంటే ముందర చదువు చెడగొడుతుంటాడు. చదువు కానీ మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీ విద్యా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అనుకూలించే అంశాలు మాత్రం కాదు. మీ వృషభ రాశి వాళ్ళకి భాగ్యంలో చంద్రుడు ఎంత బాగున్నాడండి. భాగ్యంలో చంద్రుడు అంటే 1st తారీఖు 2nd తారీఖుల్లో మీకు అంటే జనవరి 1st 2nd తారీఖుల్లో మీకు భాగ్యస్థానంలో చంద్రుడు ఉంటాడు. భాగ్యంలో చంద్రుడు విశేషంగా రాణిస్తాడు. ఆభరణాలు ఫస్ట్ ఆభరణాలు, వాహనాలు ఇవి ఇస్తాడంటే గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు, వస్త్రాలు కూడా కొనుక్కుంటారు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. పైగా గురుదృష్టి చంద్రుడి దృష్టిగా ఉంది. భాగ్యస్థానానికి ఇంతమంది గురుడు కుజుడు కూడా చూస్తాడు కాబట్టి ఆ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదండి. చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, మిల్క్ బిజినెస్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే వస్త్ర వ్యాపారాలు కానీ, అలాగే బ్యాంకింగ్ ఆ వ్యాపారాలు, కొంతమంది బ్యాంకింగ్ అంటే ఫైనాన్స్ అనమాట, ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు, వేద పండితులు కూడా బ్రహ్మాండం కాలం కదండి. చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు కదా. అలాగే ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళు మంచి యోగంగానే ఉంటారు. అలాగే శాస్త్రజ్ఞులు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ముందర భాగ్యస్థానం చాలా బాగుందండి. దశమ స్థానం 10th హౌస్లో మీ రాష్ట్రాధిపతి 10th భావం ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. శనితో 10th హౌస్ ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్గా లగ్నాధిపతి దశమంలో ఉంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు అనే శాస్త్రం. దశమాధిపతి కలిశాడు. దశమంలో శని శుక్రుల కాంబినేషన్ అద్భుతం. అంటే ముఖ్యంగా దశమలాలు ఉన్నారంటే సింగరేణి కాలేజ్ కోల్ మైన్స్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఐరన్ స్టీల్ అంటాం వాళ్ళకి కానీ, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు ఉన్నాయి కదా, ఫార్మా రంగాలు, తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మంచి ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రావడము. అలాగే దశమంలో చనివాడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి. తరచూ మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ వెళ్తుంటారు, అది ఫెయిల్యూర్ అవుతుంటారు. కానీ ఈసారి వస్తుంది, కష్టపడండి. ఎందుకంటే శనిశుక్రుల కాంబినేషను మీకు యోగాన్ని ఇవ్వడానికి మీరు అశ్వధిపతి కదా, దశమంలో ఉన్నాడు కదా, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 10th హౌస్ మీరు రాసే సినిమా సంబంధించింది. మీరు రాసేధిపతి అందంగా బ్రహ్మాండంగా దశమంలో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఏ రంగంలో అయినా సరే, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, లేకపోతే కొంతమంది ఏమో సంగీతం అంటాము, నృత్యం అంటాము, కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వృషభ రాశి వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ జాతకాల రీత్యా చూసుకోవాలి. శని దశమంలో శని ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో కూడా మీకు కొద్దిగా ప్రాముఖ్యత ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. లాభంలో రాహు చూడండి, 9, 10, 11 స్థానాలు ఎప్పుడు బాగుంటాయండి మీకు. వృషభ రాశి వాడు చాలా ఒక విధంగా చూస్తా అదృష్టవంతులే చెప్తాను నేనైతే. పైగా లాభంలో ఉన్న రాహు మంచి యోగాన్ని ఇస్తుంటాడు. యోగాన్ని అంటే అర్థం ఏంటంటే లాభాలు అధికంగా ఇస్తాడు. ఫ్లైట్స్ సంబంధించిన వాటిలోనూ,
ఈ ఎయిర్ ఫోర్స్ అంటారు సార్ వాళ్ళకి, తర్వాత ఏమో కొంతమంది ఈ కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు అంటారు సార్, ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి లాభాలు అధికంగా ఉంటాయి. ఆ పరిశ్రమ అంటే సిమెంట్ అవి అనమాట. ఈ రాహు కాంబినేషన్ కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆయన విదేశీ పర్యటన చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు కూడా రాహువే చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీ రాశిలోని గురుడు ఉండడం వలన, మూడో భావంలో కుజుడు ఉండడం వలన ధైర్యం అండి. ఈ నెల వారం మొత్తం కూడా శుభ సూచికలే మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు తరచూ చేసుకుంటూ ఉండండి. మిథున రాశి వారికి ఈ వారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. మీ రాష్ట్రాధిపతి బుధుడు బాగున్నాడు, ఆయన ఒక్కడే బాగున్నాడు మీకు 6వ భావంలో యోగిస్తాడు. 2nd భావంలో కుజుడు మాత్రము అంత యోగంగా ఉండదండి. కాబట్టి చదువు విషయంలో ఆలస్యం చేస్తాడు. భూములు మాత్రం ఇస్తాడు, భూములు కానీ సంపదలు, వాహనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ 2వ భావంలో కుజుడు అంత మంచి యోగాన్ని మాత్రం ఇవ్వడం. ఏదైనా 4th భావం మాత్రం కేతు ఉన్నాడు, కేతువుకి గురుదృష్టి ఉంది. అందుకనే మీ విద్యలో కూడా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. మీ మదర్ గారికి ఆరోగ్యంగానే ఉంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు. అంతేకాకుండా మీరు మీ 4th భావం బాగుంది కాబట్టి భూములు కొనుక్కోవడానికి, అపార్ట్మెంట్స్ అంటారు కదా, అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి వాహన యోగం కూడా ఉంది. ఏదైనా మీ మిథున రాశి వాళ్ళకి 6వ భావంలో ఉన్న చంద్రుడికి, బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల శత్రుభయం లేకుండా మేనమామూలతోటి ఆనందంగా హ్యాపీగా ఉంటూ విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఎప్పుడు కూడా ముందంజలో ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 7వ స్థానంలో రవి ఉన్నాడండి. సప్తమ స్థానం రవి మంచివాడు కాదు, స్త్రీ ద్వేషి అంటాం. అంటే జనరల్గా అలా కాదు. కానీ రవి 7వ స్థానం రవి ఉన్నాడంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడము, అంటే అసలు వివాహం కొద్దిగా లేట్ అయిపోతూ ఉండడం జరుగుతుంది. కానీ స్త్రీల మాట వినడానికి అవకాశం ఉంటుంది. భార్య మాట కానీ మీ తోబుట్టువులనే అవ్వచ్చు. స్త్రీ మాట వినడము, స్త్రీల వలన ధనయోగము 7వ స్థానం రవి వలనే అవుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రం చెప్పింది. అది నేను ఈ మధ్య చదివాను కూడా, నాకు ఎప్పుడు తెలుసునుకోండి. సో 7వ స్థానం రవి కొద్దిగా స్త్రీ మూలకంగా ధనము, స్త్రీల మాటలు వినడము, అలాగా వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడానికి అవకాశాలు ఉండడము, అలాగే తరచూ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ రాశి వాళ్ళకి 8వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, కానీ గురుదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. అసలు 8వ స్థానం చంద్రుడు అంటే 2nd హౌస్ లార్డ్, అష్టమంలో అంత మంచివాడు కాదు. కుటుంబ వ్యవహారంలో చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫైనాన్షియల్ విషయంలో కూడా సమయానికి డబ్బులు చేతికి అందలేకపోతూ ఉండొచ్చు అనమాట. కానీ చంద్రుడికి గురుదృష్టి ఉంది. 2nd హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పుడు 1st తారీఖు 2వ తారీఖులో మాత్రమే ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. 1st తారీఖు 2వ తారీఖులో డబ్బులు చేతికి రాలేకపోవచ్చు, అందలేకపోవచ్చు కూడా. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి కుటుంబంలో వ్యవహారం బాగుంటుంది. 8వ స్థానం ఉన్నాడు కాబట్టి తలవంతలంగా వచ్చే ధనయోగం మాత్రం బాగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం సరే, అది మీకు బాగా ఉంది. భాగ్యస్థానంలో శని శుక్రులండి. 12th హౌస్ లార్డ్, 9th హౌస్. ఫారిన్ కంట్రీస్ వెళ్తారంటే అందరూ వెళ్ళిపోతారా? కాదండి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది కాదు. మీ జాతకాల రీత్యా రాహు ప్రభావం అని కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు ఉండడం వల్ల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ జనరల్గా ఏంటంటే 12th హౌస్ లార్డ్ మీ జాతకాలు ఒకటి చూసుకోండి. 12th హౌస్ లార్డ్ ఈ 9th భావంలో ఉంటే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చదువు రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల విషయాల రీత్యా అలా విదేశాలకు వెళ్తారు. ఫస్ట్ పాయింట్. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఇంకా మీకు పంచమాధిపతులు అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడంటే మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడండి, అందులో డౌటే లేదు. 9th భావం ఉన్నాడు, డౌటే లేదంటే మీకు పుణ్యక్షేత్ర దర్శనాలని, దేవుళ్ళు దైవ దర్శనాలు కానీ ఇవి ఇవ్వడానికి అవకాశం ఉంది. భాగ్యంలో శని ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, లేకపోతే కొంచెం అంటాం కదా సిమెంట్ పరిశ్రమలు, కోల్ రంగము అంటాం కదా, సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడానికి భాగ్యంలో శని శుక్రులే కారణం. ఇలా చెప్పుకుంటే చాలా బాగుందండి. ఆ శని భాగ్యంలో శని అంటే రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఫారిన్ యోగం ఇస్తాడు ముఖ్యంగా, అది కరెక్ట్. చెప్పుకుంటే చాలా ఉంది. దశమ రాహు మంచి యోగాన్ని ఇస్తాడండి. కొద్దిగా అదే మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న తగాదాలు, పోట్లాట్లు కొంతమందికి ఉంటాయి. అవన్నీ ఆలోచించాల్సిన విషయం లేదు. దశమ రాహు ఉన్నాడంటే ఫ్లైట్స్ ఎక్కిస్తుంటాడు, విమానాల్లో తిరుగుతుంటారు మీరు. అలాగే కాకుండా ఈ విమాన సంస్థల్లో పనిచేస్తారు కదా, వాళ్ళకి కూడా యోగవంతంగానే ఉంటుంది. రాహు కదా, ప్రభావం బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రాహు శుక్రుడు ఉండడం కారణం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. అంటే కళారంగము, సినిమా అంటే సినిమా వాళ్ళు, టెలివిజన్స్ కూడా వచ్చుంటాయి. ఈ 2 రంగాలు అనమాట. కళారంగం అదృష్టం తోడవుతుంటుంది. సో మీకు దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి,
చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఉద్యోగాల ప్రమోషన్స్, అభివృద్ధి అంటే ప్రమోషన్స్ అన్నీ, డబ్బులు ఇవన్నీ చాలా బాగా యోగవంతంగానే ఉంది. 12వ భావంలో గురుడు మాత్రం కొద్దిగా ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మీకు బాగా ఖర్చులు అధికంగా ఉంటాయండి. ఆ గురుడు 12వ భావంలో అంతకాలము ఖర్చులే ఉంటాయి. కానీ పైగా దైవ దర్శనాలు ఎక్కువ ఉంటాయి మీకు. దేవుడి దర్శనాలు, దేవుని సందర్శించుకోవడాలు, అలాగే మీకు సన్మానాలు జరగడం కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని పూజించడం వలన భార్యాభర్తలు కలిసి ఉండడము, అటువంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్త మధ్య విషయంలో ప్రాబ్లమ్స్ లేకుండా సూర్యభగవాన్ని ఆరాధన చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇందా చెప్పినట్టుగానే మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడితో పాటు అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించాలండి. ఎందుకంటే చంద్రుడు కదా, చంద్రుడు ఏంటంటే మీకు అష్టమంలో ఉండిపోయాడు. సెకండ్ హౌస్ లార్డ్ అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అందుకని అమ్మవారిని పూజలు కూడా చేయాలండి మీరు. అంటే ఒక పక్కన సూర్యభగవాన్ ఆరాధన చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తున్నారు ఆల్మోస్ట్. అది అమ్మవారు, లలిత అమ్మవారు అవ్వచ్చు, లక్ష్మీ అమ్మవారిని కొలవాలండి. అమ్మవారిని కొలుస్తూ చక్కటి అమ్మవారిని కొలవడం వల్ల మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ కలుగుతాయి. వెంకటేశ్వర ఆరాధన మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. శని భగవానుడు మిమ్మల్ని ఎలాగా వెంకటేశ్వర ఆరాధన, తిరుపతి దర్శనాలు, శివాభిషేకాలు చేసుకున్నట్టుగా చేసే భగవానుడు శని భగవానుడు మీకు చేయిస్తూనే ఉంటాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా మీకు శని శుక్రులే మమ్మల్ని మొత్తం కాపాడుతున్నాడండి. శని శుక్రులు అలాగే 4th భావంలో నుండి కేతువుకి గురుదృష్టి వలన వాళ్ళు ముఖ్యంగా మిమ్మల్ని శని శుక్రులే ఈ వారం మొత్తం కూడా మిమ్మల్ని యోగ్యవంతుడిగా, మంచి ఐశ్వర్యవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా చేసే వాళ్ళు శని శుక్రులే. కర్కాటక రాశి వారికి కుజుడే రాశిలో ఉన్నాడు. అత్యంత రాజకారకుడు కుజుడు. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ కుజుడే ధైర్యాన్ని, ప్రతి పనులను ముందంజలో ఉండేట్టుగాను, ఆనందంగాను, ఐశ్వర్యవంతంగాను, అలాగే అభివృద్ధికరంగా చేసేవాడు కుజుడే. కొద్ది కోపం కూడా ఉంటుంది. కుజుడు కోపాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీకు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆ కేతు ప్రభావాల ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ తమ్ముళ్ళని అయితే తోబుట్టువాళ్ళు అంటాం, వాళ్ళకి మంచి విశేషంగా యోగిస్తుంది. ధైర్యం ఎక్కువ, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ వారం కూడా మీరు ఈ వారంలో జనవరి 1 తర్వాత నుంచి శుభవార్తలు వినడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ తల్లిగారికి ఆయుర్దాయము, ఆయుష్ కూడా పెరుగుతూనే ఉంటుంది. పంచమ స్థానంలో బుధచంద్రుడు గురుదృష్టి ఎక్స్ట్రాడినరీ. అలా ఉంటే ఏమవుతుందంటే బుధుడు పంచమ స్థానం మీకు మంచివాడు కాదు కదా, 12వ ఇంటి వాడు, అలాగే 3వ ఇంటి వాడు మ్యాలఫిక్ అయిపోయాడు, పాపి. అయినా బుధుడితో చంద్రుడు కలిసినటువంటి గురుడు అని యోగంలోనే ఉంటారు. అంటే ఈ పంచమస్థానంలో ఉండడం వల్ల పెళ్ళిళ్ళ వ్యవహారాలు బాగుంటాయి. తెలివిగా ఉన్న జ్ఞాన సంపదను బాగా పెంచుకుంటారని మీరు. అలాగే బుద్ధి బలంతో అందరినీ గెలుస్తూ ఉంటారు. ప్రేమ ఎక్కువ. అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. సాహిత్య రంగం, కళారంగం ఉంటుంది కదా, సాహిత్యము, సంగీతము, నృత్యము అంటాం సరే, ఆ రంగాల్లోనూ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది మీకు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్ ఉంటారు, స్పెక్యులేషన్, స్టాక్ అండ్ షేర్స్, వాళ్ళకు కూడా యోగవంతమైన కాలమనే చెప్పచ్చు. ఎప్పుడైతే బుధుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది మీకు. స్టాక్ మార్కెట్ ఎవరిని ప్రోత్సహించరండి. ఎందుకంటే ఎవరు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి చెప్తాను అనమాట. అలాగే 6వ భావంలో రవి, సెకండ్ హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. శత్రువుల ద్వారా ధర ఎలా వస్తుందండి, అలా అని కాదు. మీకు రాని బాకీలు ఉండడం వల్ల అవి ఉంటే రావడము, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బులు రావడము, ఇట్లా శత్రువులు మిత్రులు అయిపోవడము, శత్రువులు జయించడము, శత్రు భయం లేకుండా ఉండడము, మీ జాతకాలు రీచ్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ చెప్తుంది కదండి, ఏ ఒక్కరికి చెప్తుంది కాదు, అది జనరల్గా నాలెడ్జబుల్ కోసం చెప్తున్నా. 6వ భావంలో రవి. సో 6వ భావంలో రవి కూడా మీకు యోగిస్తాడండి. అంటే ఏంటి, జనరల్గా మీ మేనమామలు బాగుండము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఈ 6వ భావంలో రవి బాగా కాపాడుతుంటాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, మీ రాశిపతి సప్తమంలో ఉన్నాడు, విదేశీ పర్యటన చేయిస్తాడము చూడండి. అలాగే 1-2 తారీఖుల్లో మీకు పెళ్లి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడము. అదే పెళ్ళిళ్ళు జనరల్గా ముహూర్తాలు అంటే అవుతాయి అనుకోండి. అంటే మీ ఇంట్లో వేడుకలు జరగడము జరుగుతుందన్నమాట. మీ వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, అలా గురుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు. కుజుడు రాజయోగకారకుడు కదా, సప్తమ భావాన్ని చూస్తున్నాడు కదా. చంద్రమంగళ యోగంలోనూ గురుమంగళ యోగంలోనూ మీరున్నారంటే మీ రాశి. సో మంచి జరగడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అష్టమ స్థానంలో శనితో కలిసిన చుక్కుడు ఉండకూడదండి, అది చాలా తప్పు. మీ జాతకాలు కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో శనితో కలిసి చుక్కుడు అంటే కొద్దిగా చెడు అలవాట్లు, చెడు ప్రభావము, చెడు నడత, కొద్దిగా అలా ఎవరిని ఉద్దేశించి చెప్తుంది కాదండి, కొద్దిగా మనకి ఆ డైవర్షన్ మారిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని అమ్మవారి పూజలు, వెంకటేశ్వర ఆరాధన చేసుకుని ఉంటే ఈ అష్టమ స్థాన దోషం పరిహారం అవుతుంది. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇలా ఎప్పుడు కంటిన్యూస్గా తిరగడం వలన, లేకపోతే చిన్న చిన్న చెడు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు రావడం కూడా అవకాశం ఉంది. అందరికీ కాదు. సో ఈ విధంగా అష్టమ స్థానం అంత బాగాలేదు, కానీ తలవంతరంగా వచ్చే ధనయోగాన్ని మాత్రము వాళ్ళు ఇస్తారంటే శని శుక్రుల ప్రభావం బాగుంది. కానీ కాదండి, మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్య రాహు ఒక విధంగా మంచివాడు కాదు, కానీ మీకు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉండడం వలన విమానాలు ఎక్కించే యోగము, విదేశాలు తిరిగే అవకాశాలు ఉంటాయి రాహు వలన. విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆదాయం పెరగడము, వాళ్ళు విశేషంగా డెవలప్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు రాహు చేస్తాడండి. తీర్థయాత్రలు చేయించడము, గురువు గారిని, పీఠాధిపతులని కలవడము, అలాగే గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకోబోతున్నారన్న సందేహం లేదు. ఆ రాహు భాగ్యంలో రాహు మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతాడు. కానీ దశమాన్ని శని చూస్తున్నాడు కాబట్టి, దశమాధిపతి రాశిలో బలంగా ఉన్నాడు కాబట్టి, మీరు చేస్తున్నట్టు కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు సరే, వాళ్ళకి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి, ఉద్యోగాలు రావడానికి తక్కువగా ఉంటుంది, అయితే ఉద్యోగాలు తీసేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. దశమస్థానం శని చూస్తే అంత ఇబ్బంది బాగూడదు. ఏ కంప్యూటర్స్ రంగమే కాదు, ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే దశమాన్ని శని చూస్తాడంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు దశమస్థానాన్ని. సరే, 11 భావంలో గురుడు ఉన్నాడు. 11 భావంలో గురుడే మమ్మల్ని కాపాడుతున్నాడండి. మీ రాశికి యోగకారకుడు కుజుడు, గురుడే. ముందు గురుడు కూడా కాపాడుతున్నాడు, ఎందుకంటే మీకు మంచివాడు కాబట్టి ఆయన గురుడు కాపాడుతున్నాడు. లాభంలో ఉండి ధనయోగాన్ని, అదృష్టాన్ని, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాన్ని, మీ తోబుట్టువుల్ని అంటే అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఉంటే వాళ్ళకి మంచి చేయడము, బంధువులు అంటే ఇష్టం, మీకు బంధువులు ప్రీతి అది జరగడము, మీకు అనేక రకాల శుభకార్యాలు చేయడానికే గురుడు నాడు మీకు ఇవన్నీ జరగబోతున్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. కుంకుమ పూజ కానీ, లేకపోతే ఈ కొంతమంది అంటారు సరే, కుంకుమ పూజతో పాటు మనం హోమం చేయించుకుంటూ ఉంటాం, చండీ హోమం, అటువంటివి కానీ, ఇలాగ అమ్మవారిని నిరంతరం పూజించాలని మీరు ఆ అష్టమస్థాన దోషము పరిహారం అవుతుంది. చెడు నడక, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు అవి రాకుండా భగవంతుడు కాపాడుతాడనమాట. వెంకటేశ్వర స్వామి శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామికి దర్శనాలు, శివాభిషేకాలు, అలాగే అమ్మవారి పూజలు, ఈ 3 చేసుకుంటుంటే ఈ వ్యవహారం మొత్తం కూడా శుభాలే జరుగుతాయి మీ ఇంట్లో. సింహరాశి వారికి ఈ వారం కూడా అనుకూలవంతమైన కాలం అని చెప్దాం. ఎందుకంటే కుజుడు గురుడు బాగున్నాడు. అయినప్పటికీ మీకు రావాల్సిన సంపదలు, ధనయోగము బాగుంది, వృద్ధిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు హాయిగా బ్రహ్మాండంగా ఉంటాయి. చదువులో కూడా మీకు రాణిస్తారు. అలాగే గాయకులకి మంచి అవకాశాలు. గాయకులు ఎందుకు ప్రదేశాలు చెప్తూ ఉంటానంటే, సెకండ్ భావం బాగుండాలి ఎప్పటికీ, ఎవరికైనా సరే. కుటుంబ వృద్ధి, ముఖ వర్చస్సు, ఆనందంగా మాట్లాడడం, కంటిన్యూస్గా మాట్లాడే తత్వం మీకు బాగా ఉంది. అందుకని మీ వాహన యోగాన్ని కూడా కొనుక్కోబోతున్నారంటే, వాహనాలు, గృహాలు, రైతులకి పంటలో బ్రహ్మాండంగా రావడాలు, ఇవన్నీ విశేషంగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు 4th భావంలో ఉండడం వలన, చంద్రుడి దృష్టి కూడా ఉండడం వలన ముందు రైతులకు బాగుంటుందండి. అలాగే యాస్ట్రాలజర్స్కి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. సింహలగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి బుధుడు గురుదృష్టి ఉంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి కూడా మంచి విద్య వస్తుందండి. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి మంచి అనుకూలవంతమైన కాలము. 4th భావం ఎడ్యుకేషన్ చెప్తాం కదా, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి కూడా బాగుంటుందండి. బుధుడితో కలిసిన గురుడు కాంబినేషన్ బాగుంది కాబట్టి 4th భావం విద్యలో వస్తుంది. 4th భావం చంద్రుడు అంటే అసలు యాక్చువల్ విద్యానాశి కూడా అవుతాడు, విద్యలో ఆలస్యం చేస్తాడు, కానీ గురుదృష్టి ఉంది. ఏదైనా పంచమస్థానంలో రవి ఉన్నాడంటే దేవతానుగ్రహం వలన మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. పంచమస్థానంలో రవి ఉంటే తండ్రికి మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగించేవాడుగా రవి, పంచమస్థానంలో రవి చేస్తూ ఉంటాడు. అయినా మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సూర్యభగవాన్ అంటే రవి పంచమస్థానం ఉండడం వల్ల సంతానం విషయంలో ఇబ్బంది ఉండదని చక్కటి సంతానం కలుగుతారు. ముఖ్యంగా కొంతమంది స్టాక్ మార్కెట్ ఉంటారు సరే, వాళ్ళకి కంఫర్టబుల్గా బాగానే ఉంటుంది. 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు అంటే 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉండి 12th హౌస్లో కుజుడు ఉన్నాడు. జనరల్గా మీరు ఎక్కువ చెప్పాలంటే విదేశ పర్యటన ఉంటుంది. 6వ భావంలో చంద్రుడు మంచివాడు కాదండి, అంత మంచి ఫలితాలు ఏం వాడు. 1st తారీఖు 2వ తారీఖు 6వ భావం ఉంటాడు. ఏదైనా సప్తమ స్థానంలో శని చుక్కుళ్ళు అస్సలు మంచివాడు కాదు. ఎందుకంటే సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శని చుక్కులు ఉంటే వాడి చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది అనుకుంటున్నారా? ఎవరిని కాదు. అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవడం మాత్రం చెప్తాను తప్ప ఎవరిని మీకు ఇదే జరుగుతుందో ఏం కాదండి, మీరు తెలుసుకుంటున్నారు అంతే. సప్తమ స్థానం శని చుక్కులు అంటే అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటాం. అంటే వివాహ శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవ్వడము, కొద్దిగా చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, కొద్దిగా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉంటాయని అని చెప్తాను. పైగా అష్టమంలో రాహు ఉన్నాడు అంటే ఆరోగ్యం చెడగొడుతుంటాడు. అంటే మీరు తిరగడం వలన, అంటే చెడు స్నేహం వలన, చెడు స్వభావం వలన, దాని ప్రభావం వలన మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అష్టమంలో రాహు ఉన్నాడు కదా,
మీ ఆరోగ్యం పాడవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకనే అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకుంటే ఈ దోషాలన్నీ పరిహారం అవుతాయండి. పూజలు అంటే తెలుసు కదా, అమ్మవారి కుంకుమ పూజ కానీ చివరిలో చెప్తాను మరి నేను. అలాగే కొంతమందికి ఏమో ఈ చండీ హోమాలు చేయించుకుంటాం, అవి కానీ ఇవి చేయించుకుంటూ ఉంటే మీకు అష్టమ స్థానం శని దోషము, రాహుదోషము, సప్తమ స్థానంలో శని శుక్ర దోషం పోతుంది. ఇప్పుడు భాగ్యంలో కూడా చూడండి, మీ సంపదలు ఎలా తక్కువగా ఉంటున్నాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి, ఏం లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వెనక్కి లాగుతుంటాడు శని. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వకపోవడము, లేకపోతే ఒక విధంగా జరగాకులు కలగడము, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి. కానీ మీకు దశమంలో గురుడు మనల్ని విపరీతంగా రాజయోగానికి సృష్టిస్తాడండి. రాజయోగం అంటే ఏంటంటే మీకు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ కొంత మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా చెప్తూ ఉంటాయి. దశమంలో గురుడు వలన ఈ ఫైనాన్స్ రంగంలో ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేద శాస్త్ర పండితులు ఉంటారు సరే, వేదాలు, వాళ్ళకి చక్కటి రాజయోగం ఉండేది దశమంలో గురుడు వలన. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి, లాయర్స్, అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి దశమస్థానం బ్రహ్మాండంగా ఉండాలి. అనర్గళంగా మాట్లాడే శక్తి వాళ్ళకి భగవంతుడు దశమంలో ఉన్నటువంటి గురుడు ఇస్తాడంట. మంచి శక్తి ఇవ్వడము, ఆకర్షణ శక్తి, మంచి బాగా మాట్లాడే తత్వము, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 12 భావం అంటే దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. మీరు చేసిన ఉద్యోగాల్లో మార్పులు వచ్చి యోగం కలుగుతుంది, ప్రమోషన్స్ కూడా రావచ్చు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నారండి. ఇప్పుడు చెప్పేదంటే వాళ్ళకే 12th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ 12 భావంలో ఉన్నాడు. వాళ్ళు మీరు ఉద్యోగాల రీత్యా అంటే సాఫ్ట్వేర్ రంగంలో అయినా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు రీత్యా కానీ, అయితే మీరు చేస్తున్న ఉద్యోగ రీత్యా కానీ విదేశాలకు వెళ్తారు. బాగా ఖర్చులు అధికంగా అవుతాయండి. అక్కడ ఖర్చులు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. విదేశ పర్యటన మాత్రం ఖచ్చితంగా మీకుంది. సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం బాగుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే శని శుక్రులకి, రాహుకి వాళ్ళకి దోషాలు పరిహారం అవ్వాలంటే ముఖ్యంగా మీరు అమ్మవారి పూజ చేయించుకోండి. శుక్రవారం చండీ హోమం కానీ, సో పౌర్ణమి పూట కూడా చేస్తూ ఉంటారు. ఆ చండీ హోమం కానీ, అమావాస్య పూట కూడా చేస్తుంటారు. ఏదైనా చిన్న హోమాలు కంపల్సరీ చేయించుకోండి. మీ ఇంట్లో దగ్గరున్న గొడవలో కూడా చేయించుకోవచ్చు. అలాగే అమ్మవారితో పాటు శివుడిని శివాభిషేకాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనాలు, ఆయనకి దర్శనాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి అండి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా లగ్నంలో మీరు ఆశ్రయం కేతు ఉన్న గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ విషయంలో, కుటుంబ పరంగా, అలాగే మీరు ధనపరంగా ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు సకాలంలోనే మీకు రావడానికి అవకాశం ఉంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారండి. మీ తోబుట్టువుల్లో మీ చెల్లెళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. గురుదృష్టి కూడా బుధచంద్రులకు ఉంది. బుధచంద్రులు ఉన్నారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. తెలివితేటలు బాగా పెరుగుతుంటాయి. ఈసారి ఈ వారం మొత్తం కూడా తెలివితేట పెరగడము, మీ ఆలోచన ద్వారానే కార్యరూపం దాలుస్తుంటాయి. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. అవి ఆచరణలో పెడుతుంటారు. చక్కటి ఆలోచనలు ఉంటాయి. బుధుడు అంటే శని చూసినప్పటికీ కూడా మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుందండి. ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ముందంజలు ఉంటారు. బుధుడు వలన వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ రీడర్స్, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, అది బుధుడు ప్రభావమే వలన జరుగుతుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఆ వస్త్రాలు కూడా చేయడము, వ్యాపారాభివృద్ధి కలగడం జరుగుతుంది. 4th భావంలో రవి మంచివాడ కాదండి. చదువుల విషయంలో కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు. 12th హౌస్ లార్డ్ అయ్యాడు రవి. కాబట్టి చదువు విషయంలోనూ మీకు ఎక్స్పెన్సివ్గా ఉండడం, మీ తల్లిగారికి ఎక్స్పెన్సివ్గా ఉండడము, కొద్దిగా మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి భూములు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కోవడము, అయితే రైతులు పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అంత పెద్ద లాభదాయకంగా ఏం లేదు. పైగా చంద్రుడు మాత్రం పంచమస్థానంలో ఉండడం వలన పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఏముందంటే పంచమస్థానానికి కుజ దృష్టి, గురు దృష్టి 2 ఉన్నాయి. ఇద్దరు చూస్తున్నారు. చాలా మంచిదే కదా. చంద్రుడి దృష్టి ఉండడం వలన అంటే ఏమవుతుందంటే ఏం లేదండి, మీరు చేస్తే చాలా ప్రేమగా ఉంటారు. వస్త్రాలు బాగా ఉంటాయి మీకు, అంటే బట్టలు బాగా కొనుక్కుంటారు. గోల్డ్ బాగుంటుంది. అలాగే మీకు సినిమా కళారంగం ఉంటాం కదా, సినిమా టెలివిజన్ రంగం ఉంటుంది సరే, ఆ కళారంగంలో మీరు ఏ భాగంలో ఉన్నా సరే సక్సెస్ అవుతారు. సపోజ్ సంగీతం, సాహిత్యం, నృత్యం, ఇవన్నీ కూడా చంద్రుడి ప్రభావాలే కదండి. మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, అది కూడా మీకు కలిసి వచ్చే అంశం అనే చెప్పచ్చు. అంతేకాదండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా గురుగుజులే కారణం అవుతారు. పంచమస్థానం చూస్తే మాట నేర్పడతనం, జ్ఞాపక శక్తి, ధర్మకార్యాలు చేయడం ఎంత బ్రహ్మాండంగా ఉంది. 9th హౌస్ లార్డ్ శుక్రుడు, అంటే 9th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు మంచివాడా? అస్సలు ఏమాత్రం కాదు.
కానీ 6వ భావాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు మంచివాడు కాకపోయినా 6వ భావాధిపతితో కలిసి ఉండడం వల్ల మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే శత్రువుల ద్వారా ధనయోగం మీకు ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. అనారోగ్య సమస్యలు మీకు ఉన్నా వాటి నుంచి బయటపడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయడానికి అవకాశం మీకు ఉందండి. అప్పులు చేస్తారు. ప్రతి చోట అప్పులు ట్రై చేస్తుంటారు, అప్పులు వస్తాయి. కానీ శని ప్రభావం 6వ భావంలో గవర్నమెంట్ ప్రొఫెషన్ అండి. శుక్రుడు కూడా తోడయ్యాడు కదా, ఫైనాన్షియల్గా స్టేటస్ పెంచుతాడు అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగాలు రావడము, ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలను ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా అండి శని 6వ భావంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉందండి. పదవులు కానీ అంటే వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము, అవన్నీ శని ప్రభావం వలన మీకు ఇస్తాడు. తర్వాత 7వ భావంలో అంటే ఇంకా 6వ భావంలో శని కూడా స్టాంపింగ్, విదేశాల వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి కూడా శనే కారకుడు అవుతాడు. రాహు 7వ భావంలో, రాహు ఏమాత్రం మంచివాడు కదండి. ఈ భార్యాభర్తల విషయంలోనూ శుభకార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ చేస్తారు. ధర్మకార్యాలు కానీ శుభకార్యాల విషయంలో కొద్దిగా మీ ఇంట్లో తక్కువగా ఉంటుందన్నమాట. అదేనా అష్టమ స్థాయి శని చూస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యం అంత బాగాలేదు, ఆరోగ్యం బాగుండదు, శని చూస్తాడు కదా. కానీ ఆరోగ్యవంతుడుగా అంటే అష్టమ భావాధిపతి లాభంలో ఉన్నాడు. ఏదైనా ఆరోగ్యం బాగుండకపోయినా దాని వల్ల మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు. తలవంతరం కొంచెం ధనయోగం మీకు ఉండబోతోంది. అంతేకాకుండా గురుడు భాగ్యంలో గురుడు ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంటుంది. విదేశాలు వెళ్ళడము, పుణ్యనదుల స్నానాలు, గంగా వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా నది, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎంత బాగుందండి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడం, ఏది వస్త్ర పరిశ్రమలు కానీ, బంగారము, గోల్డ్ అంటాం కదా, ఆ వ్యాపారాలు, తర్వాత కొంతమంది ఫైనాన్స్ రంగం, యాస్ట్రాలజీ చెప్తుంటారు, యాస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుండడము, ఇలా గురు కార్యకర్తలు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా గురు ప్రభావము వలన బ్యాంకింగ్ రంగంలో వాళ్ళు ఇక్కడ కలిసి వచ్చే అంశం అని చెప్తాం. భాగ్యస్థానంలో గురుడు అంటే మాటలు కాదు కదండి. వేద పండితులకి చాలా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళకి వేద పండితులకి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో బుధుడు కూడా దశమాధిపతి. ఉద్యోగరీత్యా మీరు ప్రయాణం చేస్తుంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, అంటే దూరం అంటే షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మీరు చేస్తారన్నది సందేహం లేదు. ఉద్యోగ భద్రత అది కూడా మీకు ఉంది. లాభస్థానంలో కుజుడు, లాభాధిపతి చంద్రుడు పంచమంలో ఉన్నాడు. లాభాధిపతికి కుజ దృష్టి, గురు దృష్టి, కాబట్టి లాభాలు అధికంగా వస్తాయండి. భాగ్యంలో గురుడు మీకు బాగున్నాడు. అలాగే లాభస్థానంలో కుజుడు, అంటే కుజుడు మీకు యాక్చువల్గా మంచివాడు కాదు, అష్టమాధిపతుడు అయ్యాడు, కానీ యోగిస్తాడు. సో ఇవన్నీ లాభస్థానంలో ఉండడం వలన 3, 6, 11 స్థానంలో పాపులు, 6వ భావంలో శని, 11వ భావంలో కుజుడు రఫ్ ఆడిస్తారంటారు కదా, అలా చాలా బాగుంటుందండి. మీకు 6వ భావం, 12వ భావం, 11వ భావం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తుంటారండి. రాజకీయ రంగంలో అవ్వచ్చు, సినిమా పరిశ్రమలు అవ్వచ్చు, అదే ఎడ్యుకేషన్ రంగంలో అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడి ప్రభావం, ఆస్తులు అంటే అవన్నీ భూములు అమ్ముడుపోవడం ఎంత బాగుంది. 11వ భావంలో కుజుడు మీకన్నా పెద్దవాళ్ళకి, అన్నయ్యకి చాలా బాగుండము. కంటిన్యూస్ ఫ్లో పని, వద్దురా బాబోయే డబ్బులు రావడం, ఇలా జరుగుతుందండి. సో మిమ్మల్ని గురుడు కాపాడుతాడు, కుజుడు కాపాడుతున్నాడు. సో ఈ విధంగా 6వ భావంలో శని కాపాడుతున్నాడు. అంటే కన్యా రాశి వాళ్ళు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారంటే సందేహాలు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యుడు, అలాగే అమ్మవారు పూజలు చేయడం వల్ల అనేక రకాలుగా అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి చాలా బాగుంది. ముఖ్యంగా ద్వితీయ భావం చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది. అంటే మీ రాశికి 9th హౌస్లో అయ్యాడు కదా, 12వ ఇంటి వాడు ద్వితీయ భావంలో ఉన్నాడు. 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉందా ఫారిన్ కంట్రీస్ వెళ్తారని ఒక శాస్త్రం. అంతేకాకుండా మీ బుధ చంద్రుడి కాంబినేషన్ చాలా బాగుందండి. మీకు బుధుడు 10th హౌస్ లాడు కూడా అయ్యాడు కదా, 10వ ఇంటి వాడు కూడా అయ్యాడు. 9వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు మీకు ద్వితీయ భావంలో బ్రహ్మాండంగా గురుదృష్టితో ఉన్నాడు. అంటే భాగ్య రాజ్య స్థానాధిపతులు ద్వితీయ భావంలో ఉండి గురుడిచే చూడబడుతున్నాడు. అది మీ లెక్క, బ్రహ్మాండంగా. లెక్క అంటే అర్థం ఏంటంటే మీరు ఏది పట్టుకున్నా కూడా దాంట్లో విజయం సాధిస్తుంటారు. పైగా 2nd హౌస్లో ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి తెలివితేటలు బాగా ఉంటాయండి. మీకు జ్ఞాపశక్తి ఎక్కువ. మీరు ఎక్కువగా పాటలు పాడడంలో బాగా సిద్ధహస్తులు. అంటే గాయకులు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు గాయకులు ఉన్నారనుకోండి, బుధచంద్రుడి కాంబినేషన్ గురుదృష్టి ఉందంటే చక్కగా శ్రావ్యంగా బ్రహ్మాండంగా పాట పాడే శక్తిని మీకు భగవంతుడు ఇచ్చాడు. అదృష్టాన్ని, ముఖవర్చస్సుని, కంటిన్యూస్గా మాట్లాడే శక్తిని చాలా బాగుందండి. మీకు గురుదృష్టిలో ఉంది కాబట్టి ఎక్కడికైనా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. తరగని సంపదలు. 3వ భావంలో రవి, అసలు మీకు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. 3వ భావంలో రవి ఏంటంటే
మీకు పాపి అయినా మూడో భావంలో ఉన్నాడంటే యోగిస్తాడు. ప్రతి రంగంలోనూ ధైర్యంతో ముందుకు చొచ్చుకుపోతూ ఉంటారు మీరు. చొచ్చుకు వెళ్ళాలి కూడా, వెళ్తారు కూడా. అలా మీరు భయపడరు, దేనికి భయపడరు. మగవాళ్ళ లక్షణాలు మీకు ఉంటాయి. మీ రాశికి రవి మూడో భావంలో ఉండడం వల్ల ధైర్యాన్ని, మీ తమ్ముళ్ళకి తోబుట్టులు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని, సంపదలని, వాహన యోగాన్ని ఇస్తాడు. ఫోర్త్ భావంలో చంద్రుడు ఉన్నాడు కదా, చదువు చెడగొడుతుంటాడు. చదువు చెడగొట్టడం అంటే జనగా మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖుల్లో, లేకపోతే చంద్రుడు చదువులో ఆటంకాలు కలిగించడానికి అవకాశం ఉంది. కానీ అవకాశాలు తక్కువే. ఎందుకని? ఫోర్త్ భావానికి కుజ దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది. ఇద్దరు దృష్టి ఉంది కాబట్టి మీ అమ్మగారికే బాగుంటుంది. చదువులో కూడా మీరు కనపడుకోవడానికి అవకాశం ఏం లేదు. చదువు కూడా చదువుకుంటారు. పైగా రైతులకి చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందంటే వాళ్ళకి ధనయోగం మీకు బాగుంటుంది. అంతేకాకుండా వృద్ధి, మీ కుటుంబంలో వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సంగీతం, ఫోర్త్ భావం సంగీతం. సంగీతంలో మేటి అనిపించుకుంటారు, సాహిత్య రంగంలో దిట్ట అనిపించుకుంటారు. అంతా బాగుంది. పంచమస్థానంలో శుక్రుడితో కలిసి శని మంచిదే. అంటే పంచమస్థానంలో శుక్రుడు మన మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతిగా 7 పంచమస్థానంలో ఉన్నాడు. అంటే పంచమస్థానంలో శని శుక్రులు ఉన్నారంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా పుత్రికా సంతాన యోగం మీకు కలుగుతారు. చాలా బాగుందండి. పుత్రికా సంతానం కలగడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, అంతేకాకుండా శని ప్రభావం వలన, శని శుక్రుల ప్రభావం వలన స్పెక్యులేషన్ చాలా బాగుంటుందండి. స్పెక్యులేషన్ అంటే కొంతమందికి ఏం చెప్తామంటే మనం స్టాక్ మార్కెట్ అంటాం కదా, అవి చాలా బాగుంటుంది. అలాగే శని శుక్రుల వలన కళారంగం, శని శుక్రుల వలన కళారంగం. కళారంగం అంటే సినిమా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, ఆ కళ అభివృద్ధి అవుతుంటుందండి. సినిమాలో ఉన్న వాళ్ళకి, సినిమా పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, అలా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో కానీ, లేకపోతే సాహిత్యం కానీ, సంగీతము, నృత్య కళాకారులకండి శని శుక్రుల కాంబినేషన్ కదా, చాలా చాలా అద్భుతంగా రాణించడానికే అవకాశాలు బాగున్నాయి. పంచమస్థల శని ఉన్నాడంటే ఏం చెప్పాం మనం, పొలిటికల్ రంగంలో పదవులు రావడం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6వ భావంలో రాహు ఒక్కటి చాలు కదండి. ప్రతి రంగంలోనూ విజయం సాధించాలంటే రాహు ఉండాలి 6వ భావంలో. 3వ భావంలో రవి, 6వ భావంలో రాహు. ఇంకేం కావాలి సార్ మీ జాతకానికి? అవసరమా? ఏం లేదు. రాహు ప్రభావం వలన అన్ని రంగాలను దూసుకుపోతుంటారు అన్నది సందేహం లేదు. అలాగే విదేశాలకు కూడా వెళ్తారనమాట, అక్కడ స్టాంపింగ్ అవుతుంది. అలాగే సప్తమ స్థానంలో కొద్దిగా శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, కొద్దిగా వ్యాపారాల విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురుడు మంచివాడా కాదండి. కానీ 6వ ఇంటి వాడిగా మీకు 6వ ఇంటి వాడిగా 8వ భావన ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుంచి బయటపడేస్తాడు. శత్రు భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. రోగ భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. మేనమామలకి కలిసి వచ్చేది చేస్తూ ఉంటాడు. మీకు రావాల్సిన సంపదలు, బాకీలు, అదే లోన్స్ కోసం అప్లై చేస్తారు, అవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఫైనాన్షియల్ స్టేటస్ ఈ వారం మొత్తం కూడా ధనం మీకు బాగా వస్తుంది. అంటే మీరు బిజినెస్ ద్వారా, ఏ బిజినెస్ చేసినా ఆ వ్యాపారం ద్వారా మీకు ధనయోగం బాగా ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా బుధుడు బాగున్నాడు కాబట్టి ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉందండి. 9th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడంటే, పైగా గురుదృష్టి ఉంది కాబట్టి మీరు విదేశాలకి విద్య రీత్యా అవ్వచ్చు, వ్యాపారాలు రీత్యా అవ్వచ్చు, ఏదైనా పర్లేదు, మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్లో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. 10th హౌస్లో కుజుడు అంటే దృఢగాత్రం బాగా ఉంటుందండి. ద్వితీయ భావంలో బుధచంద్రులు, గురుదృష్టి, 10th హౌస్లో కుజుడు అంటే బాగా పాటలు పాడే వాళ్ళకి మాత్రం బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి విశేషమైన అంటే సంపదలు కలుగుతాయి. సంపదలు కలగడం కాకుండా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది, ఎందుకంటే కుజ ప్రభావం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ అంటాం కదా, కుజుడు కారకత్వాలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొవిషన్ ఉద్యోగాలు అవడానికే అవకాశాలు ఎక్కువ. సివిల్ సర్వీసెస్ కానీ మేము చెప్తూ ఉంటాం కదా, అవన్నీ మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్లో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు కాబట్టి, చాలా బలంగా ఉంటాడు కాబట్టి మంచి కుమారులు కలిగి ఉంటారు మీరు. కుమారులు కలిగి ఉండడము, ప్రయాణాలు చేయడము, ఉన్న దేశం అంటే ఊరు నుంచి అనుకుందాం, ఊరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళడము, రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల వెళ్ళడము చాలా బాగుందండి. తులారాశి వాళ్ళకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించిన విషయం అసలు లేనే లేదు. 3వ భావంలో రవి, 2వ భావం బుధచంద్రులు, అలాగే 6లో రాహు, దశమంలో కుజుడు. ఏం కావాలని ఇంకా మీకు 12వ భావంలో కేతు ఉన్నాడు. 12వ భావంలో కేతు ఉండడం వల్ల గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి మీకు సన్మానాలు జరుగుతాయండి. చక్కగా సన్మానాలు జరగడము, టెంపుల్స్కి దాన గుణం ఇవ్వడము, టెంపుల్స్కి వెళ్ళడం అంటే దానం అంటే మీకు సపోజ్ అన్నదానము ఏదో అంటుంటాం కదా, వాటికి చెరువులు, బావులు కూడా తవ్వించడము, ఇట్లాగా చాలా విశేషంగా సంపదలు ఉండి దాన్ని మంచి వాడికి మాత్రం ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ విధంగా
మీ తులారాశి కూడా చాలా చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు అమ్మవారిని పూజించండి, మరింత శుభఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందంగా ఉంటారు ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం కూడా. ఎందుకంటే బుధుడే మీ రాశిలో ఉండడం వల్ల, చంద్రుడు కూడా తోడవడం వల్ల, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి అందంగా ఉండము, ఆనందంగా ఉండము, తృప్తిగా ఉండడము, ఎప్పుడు డైనమిక్గా తెలివిగా ఉండే లక్షణాలు మీకు కలిగి ఉంటారు. అంతేకాకుండా ద్వితీయ భవనంలో రవి మంచివాడా కాదు కదండి, సెంటర్ 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు. అంటే జనరల్గా చదువు విషయంలో కొంత ఇబ్బంది కలిగిస్తుంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు, కుటుంబ వృద్ధి కలిగేటి చేస్తూ ఉంటాడు. 3వ భవనంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కుజుడు గురుడు చూడబడుతున్నారు. అంటే చంద్రుడు వాళ్ళ చేత చూడబడుతున్నాడు. ఏమవుతుందంటే చక్కగా మీ చెల్లెళ్ళకి బాగుండము, వాళ్ళకి ఆభరణాలు చేయిస్తుంటారు, మీరు ధనాన్ని ఇస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. 1st 2nd తారీఖులో చంద్రుడు ఉంటాడు అనమాట. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే తృప్తిగా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధైర్యము ఎక్కువ ఉంది, ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆభరణాలు కూడా మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 4th భావంలో శనితో కలిసిన శుక్రుడు 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా శని శుక్రుడు కాంబినేషను మీకు అర్ధాశ్రమ శని ఉన్నాడు కదా, అయినప్పటికీ శుక్రుడు కలిసి ఉన్నాడు. అది మీ రాశివాడికి మంచివాడు కాదు. సప్తమాధిపతి 4th భావంలో ఉన్న 12th హౌస్ లార్డ్ మీకు కొన్ని చాలా కాంబినేషన్ ఉన్నాయనుకోండి. ఈ 4th భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, చదువులో ఆటంకాలు రావడము, కానీ వాహన యోగాన్ని గృహయోగాన్ని ఇస్తారండి వాళ్ళు. వాహనాలు, మంచి మంచి బట్టలు, తల్లిగారికి బాగుండడము, శుక్రుడు తోడవడం వలన ఇవన్నీ ఉంటాయి. కానీ శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండండి. పంచమస్థానంలో రాహు వలన, దేవతానుగ్రహం వలన, దేవతల యొక్క ఆశీర్వచనం వలన, అంటే దేవుళ్ళ యొక్క బలం వలన మీకు సంతాన యోగం ఉంటుంది. సర్పదోషం కదా రాహు పంచమంలో, అది అంత మంచివాడు కాదనమాట. ఏదైనా మీరు 7వ స్థానంలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. కానీ ఎనిమీస్ కూడా ఉంటారండి, శత్రువుల వలన మీకు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే 6వ భావాన్ని శని చూడడం వల్లనే. అలాగే కొద్దిగా అప్పులు పెరగడము, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, దీర్ఘకాలిక రోగాలు అంటారు సార్, అవి కొద్దిగా హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అయినా 7వ స్థానంలో గురుడు అడగ మీరు ఉంటారంటే ఏ ఒక్కరికి సంబంధించి కాదు ఉంటాయి. మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసమే చెప్తున్నాం. అవన్నీ కూడా ఏ ఒక్కరిని సీరియస్గా తీసుకోకుండా సుమా, ఇవన్నీ మనం చేసుకుందాం, పూజలు చేసుకుందాము, బాగా మంచి డెవలప్ అవుదాం. అంతే తప్ప ఇవన్నీ కూడా శాస్త్రం అనేది తెలుసుకోవడం వాళ్ళకే, అంతే తప్ప అందరికీ ఉండదు. జాతకాల రీత్యా ఉంటుంది. సరే, 7వ స్థానంలో గురుడు ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు జరగడము, మంచి ఫ్యామిలీ నుంచి మీకు భర్త కానీ భార్య కానీ రావడము, మీ వ్యాపారాభివృద్ధి కలగడము, భార్యాభర్త యొక్క అనురాగం చాలా బాగుండడము జరుగుతుందండి. 11వ ఇంటి వాడు, అలాగే గురుడు ద్వితీయ పంచమాధిపతి కలగడం, ద్వితీయాధిపతి 11వ ఇంటి వాళ్ళు ఇద్దరి యొక్క ప్రభావం మీ ముందు కదా. అంటే ధనయోగాన్ని బాగుంటుంది. అలాగే జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో మీరు ముందంజలో ఉంటారనలో సందేహం లేదు. పైగా భాగ్యస్థానంలో కుజుడు, 7వ గురుడు, భాగ్యస్థానంలో కుజుడు మంచివాడే. భాగ్యంలో మీరు ఆశ్చర్యపతి కదండి. పైగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే భాగ్యంలో కుజుడు అంటే విదేశ పర్యటన చేయిస్తాడండి. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా బాగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. పర్సనల్ బెనిఫిట్ అవ్వచ్చు, అదే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ కుజుడు కూడా అంటే కుజుడు భాగ్యంలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సంపదలు పెరుగుతాయి. సంపదలు అంటే భూములు అమ్ముడుపోవడము, ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, ఇవి ఉంటాయి కదా. అవన్నీ కూడా మంచి అవకాశం బాగుందండి. ఆ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు, సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు అంటే అవి బాగా ఉంటాయి. కంప్యూటర్స్ అంటాము, కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్, అవి అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా, కుజు కారకత్వాలు, అవి బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతాయండి. కుజుడు బ్రహ్మాండంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉండడానికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ కుజుడు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ వ్యాపారాలు అంటే నేను చెప్పేది బిజినెస్లో వ్యాపారాలు. ఈ రాజకీయ రంగం బిజినెస్ వ్యాపారాలు అంటే బిజినెస్ అంటే నిందా చెప్పిన బిజినెస్లు. ఇప్పుడు పొలిటికల్ రంగం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి పదవులు బాగా వస్తాయి. కుజుడు కారకత్వంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే దశమస్థానాన్ని శుక్రుడితో కలిసి చూస్తాడు కాబట్టి కొద్దిగా మీరు ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది, మీ లోపాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు అందరి చేత విమర్శించబడతారు. అలాగే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ తప్పిదనం వల్లనే కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో రాని వాళ్ళకి కొద్దిగా త్వరగా అయితే ఉద్యోగాలు రావు, కొద్దిగా కష్టపడాల్సిందే. లాభంలో కేతు ఉన్నాడు కదా, ఇంకేం కావాలండి మీకు? 7వ గురుడు, భాగ్యంలో కుజుడు, లాభంలో కేతు, చాలదా? బ్రహ్మాండం. ఏంటంటే జనరల్గా ఈ లాభస్థానంలో కేతువులు అంటే మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి. కేతువు విశేషం సంపదలు ఇస్తాడు. భూములు, గృహాలు, వాహనాలు,
అలాగే అన్ని రకాలుగా మీకు యోగాలు కలిగించడము, సుబ్రహ్మణ్య స్వామి దైవ దర్శనాలు, సో అంటే కుజుడు కారకత్వంలో బిజినెస్లు బాగా రాణించడాలు, అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ ఉన్నతంగా రాణించడము, మీకు తృప్తి కలగడము, ఆదాయం పెరగడము, ఇవన్నీ కూడా కుజుడు కారకత్వాలు కదండి. ఖచ్చితంగా కుజుడు మీకు ఇచ్చి తీరుతాడు. గురుదృష్టి ఉంది, మీ అన్నయ్యలకి బాగుంటుంది, మీ అక్కయ్యలకి బాగుంటుంది, అలాగే మీ సంపదలు పెరుగుతాయి, బంధువులు ప్రీతి ఎక్కువ ఉంటుంది. ఎంత బాగుంది. 12 భావ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా 12 భావాధిపతి అంటే శుక్రుడు 4th భావంలో ఉన్నాడు. జనరల్గా ఎక్స్పెన్సివ్తో కూడినటువంటి విదేశ పర్యటన, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. ఏం భయపడే అవసరం లేదు. సర్వదా గురుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మీ రాశిని చూడడం, అలాగే మీ 11th హౌస్ లార్డ్, 2వ ఇంటి వాడు, మీకు పరస్పరం ఒకరినొకరు వీక్షించుకోవడం, భాగ్యంలో కుజుడు, లాభస్థంలో కేతువు. బ్రహ్మాండంగా ఉంది కదండి. ధైర్యంగా ఉండండి, ప్రతి పనులను ముందంజలో ఉండండి, అమ్మవారి పూజలు చేసుకోండి, అన్ని రంగాలను విజయం సాధిస్తారు. ధనుర్రాశిలోనే భాగ్యాధిపతి రవి మీ రాశిలో ఉన్నాడు. అంటే ఉంటే అవుతుంటే తెలివిగా ఉండడము, ఆనందంగా ఉండడము, స్పీడ్గా ఉండడము, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ప్రతి పనులను చేయడము బాగుంటుందండి. రవి విశేషంగా యోగిస్తాడు. కానీ జనరల్గా లగ్న రాశిలో రవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడండి. ముఖం మీద ఇబ్బందులు కలిగించడము, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ 2nd భావంలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి అయ్యాడు కదా. అష్టమాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు. అయినా గురుదృష్టి, కుజదృష్టి చంద్రుడికి ఉంది. అంటే గాయకులకి బాగా ఉంటుందండి. వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కుంటారు, విద్యలో బాగా రాణిస్తారు, ధనం విషయంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో వృద్ధి, గురుదృష్టి ఉంది కదండి చంద్రుడికి, కుటుంబంలో వృద్ధి కలగడము, చక్కటి మంచి ఆభరణాలు కొనుక్కోవడము, ఆ తర్వాత ఆభరణాల తర్వాత పాటు వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ శని శుక్రులు 3వ భావంలో ఉన్నారు. మీ శని మంచివాడు, శుక్రుడు మంచివాడు కాదు, 3వ భావంలో కలిసి ఉన్నాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు మీకు చేయడానికి అవకాశం ఉందండి. మీ చెల్లెళ్ళకి వాళ్ళ ద్వారా మీరు చక్కగా శుభవార్తలు వినడము, వాళ్ళ ద్వారా మీకు శుభాలు కలగడము, అలాగే మీరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేయడం ఎంతో ఉంది. మీ సిస్టర్స్ ద్వారానే మీకు కలిసి వస్తుంది. చూసుకోండి. 4th భావంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా చదువు విషయంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ కష్టాలతో కూడినటువంటి విదేశ పర్యటన చేస్తూ ఉంటాడని ఒక శాస్త్రంలో ఉంది. అందరికీ కాదండి. కానీ 4th భావంలో ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు కలిగించడము, తల్లిగారికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అయినా 5వ స్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి మీ పిల్లల విషయంలో కొద్దిగా టెన్షన్స్ పడుతూ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ భావంలో గురుడు ఉన్నాడు. 6వ భావంలో గురుడు మంచివాడారండి. అంటే 6, 8, 12 స్థానాల్లో కేంద్రాధిపత్య పాపి 3 అంటే 6, 8, 12 స్థానాల్లో కూడా మంచే చేస్తాడని శాస్త్రం కూడా చెప్తుంది. సో ఏంటంటే మీకు భార్యాభర్తల విషయంలోనూ కొద్దిగా మీ పర్సనల్ విషయంలోనూ, చదువు విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు మంచిగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రుభయం లేకుండా, రుణాలు లేకుండా, అంతే కదండి. ఆరోగ్యవంతులుగా చేసేవాడు కూడా గురుడే అవుతాడు. జనగా 6వ భావంలో గురుడు ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడు అనమాట. కానీ 7వ స్థానాధిపతి బుధుడు 12వ భావంలో ఉన్నాడు. 7వ భావాధిపతి 12వ భావంలో ఉన్నాం అంటే అంత అభివృద్ధికరంగా ఏమి ఉండదంటే గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే 12వ భావాధిపతి కేంద్రాధిపత్య పాపి 12లో కూడా ఉంటే మంచిగా చేస్తాడు. గురుదృష్టి ఉంది కాబట్టి శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ చేయడానికి అవకాశం ఉంది. మీ బిజినెస్లో డెవలప్ అవడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, అలాగే మీ భార్యాభర్తల అనురాగం పెరగడం బాగుంటుంది. 8వ స్థానం కుజుడు మంచివాడా కాదండి. 5మాధిపతి 8వ భావానికి వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. మీకు మీ పిల్లలు కూడా యాక్సిడెంట్స్ అంటే అందరికీ అయిపోతాయండి, అందరికీ ఏం కావు, కానీ ఆ యాక్సిడెంట్స్ సూచిస్తున్నాయి. అది కూడా నీటి వలన గండ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో కేతు, భాగ్యస్థానంలో గురుడు, సంపదలు పెరుగుతాయి కదండి. సంపదలు పెరగడంతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు. భాగ్యస్థానం 10వ స్థానం నేను చెప్పేది. 10వ స్థానం కూడా భాగ్యస్థానంలో శని చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు కంటే భాగ్యం వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు. కానీ భాగ్యం స్లోగా అవుతుండే. కానీ 10వ స్థానానికి గురుదృష్టి ఉంది, కేతు కూడా ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగంలో భద్రత ఉంటుందండి మీకు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నాడు, పొలిటికల్ రంగంలో 10వ స్థానం కూడా చూస్తాం కాబట్టి కేతు ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం అంటే బాగా అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉండడానికి అవకాశం ఉన్నాయి వాళ్ళ జాతకాల రీత్యా. అలాగే 10వ స్థానం కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి 10మంలో గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి భద్రత ఉంటుంది, బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకండి కలిసి వచ్చే కాలం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అంతే. గవర్నమెంట్ అంటే కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్లు చేస్తూ ఉంటారు. ప్రైవేట్ అంటే కొంతమంది బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే చూసారా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి.
ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా 12వ భావంలో చంద్రుడితో కలిసి ఉంటే బుధుడు ఉన్నాడు. బుధుడిది గురుదృష్టి. అష్టమాధిపతి 12వ భావంలో ఉంటే జనరల్గా అంటే విదేశ పర్యటన ఉంటుంది. అలాగే 12వ భావంలో కూడా చంద్రుడు అంటే జనరల్గా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ దశమ స్థానాధిపతి కూడా మీకు బుధుడు అవ్వడం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. 12వ భావంలో ఉండడం అలాగే గురుదృష్టి ఉంది. అంటే ఏంటంటే మీకు బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని, అదృష్టాన్ని మీకు తోడుగా ఉంటుంది ఎప్పుడూ కూడా. అంతేకాకుండా మీకు సన్మానాలు జరగడానికి అవకాశం ఉందండి. విదేశాలు వెళ్తారు, అక్కడ సన్మానాలు జరుగుతాయి. మంచి వాడికి మాత్రమే ధనం ఖర్చు చేస్తూ ఉంటారు తెలుసండి. మంచి మంచి వాటికి టెంపుల్స్కి వెళ్ళడము, చెరువులు బావులు తవ్వించడం కోసమో, అన్నదానం కోసమో, ఏదో విధంగా మీకు మంచి మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు అవడానికి అవకాశం మీకు బాగా ఉంది. మీ ధనురాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. పదే పదే ఎందుకు చెప్తుంటారంటే అమ్మవారు పూజలు మీకు శుక్రుడు మంచివాడు కాదు కదా, అమ్మవారిని పూజించడం వల్ల ఆవిడకి ఆశీస్సులు ఎక్కువ ఉండాలి మనకి. మీకు ఉంటే ఏమవుతుందంటే ఆశీస్సులు అంటే కుంకుమ పూజ చేయించుకోవడము, అమ్మవారికి మీ ఇంట్లోనే సరే లలిత సహస్రనామాలు చేసుకోవడము, రోజు దీపారాధన చేయడము, 11 సార్లు అదే అమ్మవారి 108 సార్లు అవి అంటే ఉంటాయి కదా అష్టోత్తరాలు, అవి చేసుకోవడం వల్ల అదే కొంతమంది చండీ హోమం చేయించుకోవడం, ఇలాగా మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా అమ్మవారిని పూజిస్తే మీ రంగంలోనూ మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశి అండి, మకర రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ రాశిలోనే చంద్రుడు ఉండడం వల్ల 1-2 తారీఖుల్లో జనవరి 2025 కుజ దృష్టి గురు దృష్టి వల్ల చక్కటి ఆరోగ్యంగాను ఆనందంగాను, ఆరోగ్యంగా ఉండడం అంటే కొద్దిగా పర్లేదు చూద్దాం, ఏళ్ళసరి ప్రభావం ఉంది కాబట్టి మీకు అన్ని తలచిన పనులు తలచినట్టుగానే, అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఇప్పుడు తృప్తిగా, డైనమిక్గా, స్పీడ్గా ఉంటారు. కానీ శుక్రుడితో కలిసినటువంటి శని, యాక్చువల్లీ మీ శుక్రుడు మంచివాడు కదా, మంచివాడే, ధనాన్ని ఇవ్వడంలో మనగాడైన ధనం అంటే అలాగా ధన మీకంటే మీకు పంచమాధిపతుడు అయ్యాడు. సో ఈ విధంగా మీకు శుక్రుడు మంచిగా చేస్తాడండి. సెకండ్ భావన ఉండడం వల్ల, సెకండ్ భావంలో శని మంచి చేయడు కానీ శుక్రుడు మంచి చేస్తాడు. శని శుక్రుడు కాంబినేషన్ మిత్రులే వల్ల ఏమవుతుంది, కనుక మీకు కంఠధ్వని బాగుండి యాంకరింగ్ వృత్తిలో బాగా బయట వస్తారు మీరు. అంతేకాకుండా గాయకులకి మంచి వాళ్ళ ఎలా ఉందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. వస్త్రాలు, ఆభరణాలు బ్రహ్మాండం కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. శనితో కలిసిన శుక్రుడు ఈ వారం మొత్తం కూడా వాళ్ళకి వస్త్రధారణ బాగుంది, ఆభరణాలు బాగుంటాయి. అలాగే కుటుంబంలో వృద్ధి కలగడము, ధన సంపాదన బాగా పెరగడం జరుగుతుంది. రాహు 3వ భావం, రాహు మంచి యోగాన్ని ఇస్తాడండి. జనరల్గా ఏంటంటే మీకు ప్రయాణాలు ఇవ్వడము, మీ తోబుట్టువులకు బాగుండడము, ప్రతి పనిలోనూ సక్సెస్ చేయడము అన్నీ రాహు వల్లనే అవుతాయి. కానీ 4th భావాన్ని సరిచూడడం వల్ల విద్యలో ఆటంకాలు కలుగుతాయి. మీకు జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఏమి ఉండదు. కానీ పంట పొలాలు ఉంటుంది సరే, ఆ రైతులకి కొద్దిగా నష్టాలు రావడము, సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతాయి. పంచమ స్థానంలో గురుడు ఒక్కడు చాలు కదండి మీకు. గురుడు ఏం చేస్తాడంటే ఎట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని కవర్ చేసేసి మంచి యోగవంతంగానే మిమ్మల్ని తీసుకొస్తాడు. పంచమ స్థానం గురుడు ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ప్రేమగా ఉంటారు మీరు, వివాహ శుభకార్యాలు చేస్తుంటారు, ధర్మకార్యాలు చేస్తుంటారు, సాహిత్య రంగంలో మేటి అని మెచ్చుకుంటారు. కళారంగం అంటే సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇవన్నీ సరే, సినిమా టెలివిజన్ రంగం ఉంటాం కదా, పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా కొంతమందికి మీలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఉంటారు. నేను ఆడమని చెప్పనండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం బాగుందంటే వాళ్ళకి ధనం బాగా వస్తుందండి. ఫైనాన్షియల్గా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటారు కదా, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి స్పెక్యులేషన్ కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. వాళ్ళకంటే పంచమ స్థానం బాగుందంటే మంత్రి పదవులు రావడం కూడా గురుడు కారకత్వం అవుతాడు. పంచమ స్థానంలో మంత్రి పదవి రావడము, మంత్రసిద్ధి కలగడము ఎంత బాగుందండి. సప్తమ స్థానంలో కుజుడు కరెక్టా కాదండి, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. జనరల్గా అలా ఉంటే విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ ఉంటాం కదా, అది చేస్తారు మీరు. సప్తమ స్థానం కుజుడు చంద్రుడు చూస్తాడు, సప్తమాధిపతిని చూస్తాడు. కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంట్లో వివాహాలు శుభకార్యాలు చేస్తారు. అలాగే మీరు అంటే ఒక బిజినెస్లు చేస్తుంటారు సార్, రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ అంటారే వాటిలో బాగా రాణిస్తారు. భాగ్యస్థానంలో కేతు ఒక్కడు చాలు మీకు. పంచమంలో గురుడు, భాగ్యంలో కేతు, వీళ్ళిద్దరు కూడా మీ యోగాన్నే ఇస్తున్నారు. పైగా మీకు గురు దృష్టి భాగ్యస్థానానికి ఉంది అంటే ధనయోగం బాగా పట్టుకుంటుంది. ఫారిన్ కంట్రీస్ విద్య రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా, పర్సనల్ రీత్యా, షూటింగ్ రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో ఉన్నతమైన పదవులు అంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇంకా తీర్థయాత్ర చేస్తారండి ముఖ్యంగా. అంటే
కొంతమంది చూసారా 6 పుణ్యక్షేత్రాలు సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్రాలు అంటాం కదా, ఆ పుణ్యక్షేత్ర దర్శనం కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ, మీ గురువుగారితో కలవడం కానీ, ఇట్లాగా మీరు దేవుడితో రిలేటెడ్గా ఉంటారన్నమాట. మీకు అవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్, కేతు భాగ్యంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఎక్కువగా. అలాగే మీరు మీ భాగ్యం పెరుగుతూనే ఉంటుంది. అంటే భాగ్యం అంటే అదృష్టమే, అదృష్టం మీ పక్కన ఉంది. అంతేకాకుండా దశమస్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. అంటే దశమస్థానం కుజుడు చూస్తున్నాడంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది దశమస్థానం. కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కలిసి వచ్చే అంశము. అలాగే ప్రభుత్వ రంగం అదే ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఆ ఉద్యోగంలో ఉత్తీర్ణత, ఆదాయము, పదవులు రావడానికి అవకాశం ఉంది. 11వ భావంలో బుధుడితో కలిసిన చంద్రుడు, పైగా గురుదృష్టి, అంటే 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే ఏంటంటే బాగా మీకు బుద్ధి బలంతో, జ్ఞాన సంపదతో, మంచి ఆరోగ్యంతో మీరు ఏ పనైనా ముందుకు చేసే తత్వం మీకు బాగా ఉందండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, వ్యాపార వస్త్ర పరిశ్రమలు కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే కొంతమందికి ఏమో ఏం చేస్తారంటే బంగారం వాటిలు కానీ, స్టేషనరీ, ఇలా మీరు ఏ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారనలో సందేహం లేదండి. ఖచ్చితంగా చాలా చాలా బాగుంది. భాగ్యస్థానము, అలాగే మీకు బుధుడు లాభస్థానము, పంచమస్థానము, ఇది ఎంత బాగుందండి. పంచమంలో ఉండి గురుడు భాగ్యాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు, సంపదను పెంచుతాడు. మీ తోబుట్టువులు ఉన్న అక్కయ్యలు కానీ అన్నయ్యలు ఉంటే వాళ్ళకి ధనం పెంచుతాడు. మీ చుట్టాలు మీ ఇంటికి రావడానికి, బంధువులు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 12వ భావంలో ఉన్న రవి మాత్రం అంత యోగవంతమైన చేయడు. అష్టమాధిపతి 12వ భావంలో అంటే మీకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అంటే అనారోగ్యంతో ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. కొద్దిగా నేత్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ స్థానం రవి ఉన్నాడంటే మంచిదే కాదండి. మీకు ఎంతో చాలా చాలా అన్ని గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి. ఒక్క సూర్య భగవాన్ తప్ప. మీరు సూర్య ఆరాధన చేయండి, సూర్య భగవాన్ కొలవండి. సూర్య భగవాన్ అష్టోత్తరాలతో కానీ, ఆదిత్య హృదయంతో కానీ, గాయత్రి మంత్రం 108 సార్లు చదవడం వల్ల కానీ దోషాలు పోగొడతారు. రవి వల్ల వచ్చే దోషాలు పోతాయి. ఇవన్నీ కుదరదు. కనీసం సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అనేటువంటి సూర్య భగవానికి నమస్కారమైన చేస్తే మీకు అష్టమంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా కొద్ది గొప్ప చాలా బాగుందండి. ఎందుకంటే మీకు మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు, కష్టాలు కలిగిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. శని శుక్రుల కాంబినేషను మీకు మంచిదే. మీ తోబుట్టువుల వలన, ఆడవాళ్ళ వలన, స్త్రీల వలన, ఫోర్త్ రాశిలో ఉన్నాడు కదా స్త్రీతత్వ రాశి శుక్రుడు, యోగం కలగబోతుంది. మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ భార్య గారు అవ్వచ్చు, మీ అమ్మగారు అవ్వచ్చు, స్త్రీలు అంటే వీళ్ళందరి వల్ల మీకు యోగం కలగబోతోంది. అలాగే ధనయోగం కలగబోతోంది. అలాగే రాహు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీరు ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి రాహు ప్రభావం. కానీ ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశీ పర్యటన, అదే దూర ప్రాంత ప్రయాణాలు కాదు, విదేశాలే. నేను సరదాగా ఏం చెప్పట్లేదండి. కానీ ధనయోగాన్ని కలిగిస్తాడు, భూముల్ని, చదువుల్ని ఇచ్చాడు, బ్రహ్మాండంగా చూస్తుంటాడు గురుడు. అలాగే యోగవంతంగా వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉండేది చూస్తుంటాడు. సంగీతంలో బాగా రాణించే యోగ్యత సంగీతంలో ఉన్న వాళ్ళకి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు, సంగీత సాధన చేస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుందండి. పంచమాధిపతి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎక్కడ దశమంలో ఉన్నాడు. సో చాలా బాగుంది మీకు. అంటే పంచమాధిపతి బాగున్నాడంటే మీ పిల్లల వల్ల మీకు యోగం కలుగుతుంది, మీ జాతకం వల్ల వాళ్ళకి యోగం కలుగుతుంది. అంతేకాదండి, పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి సంతాన యోగం బాగా ఉంటుంది. ముఖ్యంగా పంచమాధిపతి అంటే జనరల్గా ఏంటంటే మీ పంచమాధిపతి బుధుడికి గురుదృష్టి ఉంది, అదొక అదృష్టం. వాళ్ళు సేఫే, వాళ్ళ పిల్లలు మీ సేఫ్. అంతేకాకుండా పంచమాధిపతి బాగున్నాడు అంటే వ్యాపార రంగంలో కూడా బాగా ఉంటుందండి మీకు. చదువు విషయంలోనూ, స్పోర్ట్స్ ఆడుతుంటారు, మీరు స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, వాళ్ళకి సినిమా రంగం, కళారంగం అంటాం కదా. ఎందుకంటే బుధుడితో కలిసిన కాంబినేషన్ గురు బుధుడు కాంబినేషన్ బాగున్నారు కాబట్టి మీకు సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మరింత బాగా కలిసి వస్తుందండి. అంటే నేను ఆడమని ఎవరిని చెప్పను, స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి. అలాగే మంత్రి పదవులు, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశము ఖచ్చితంగా ఉంది. అంతేకాదు 6వ భావంలో కుజుడు, ఆయన అక్కడ చాలు కదండి మీకు. 6వ భావంలో కుజుడు, లాభంలో రవి, అసలు అద్భుతం. అంటే 6వ భావంలో కుజుడున్నాడంటే మీరు సంపదలు పెరుగుతాయి. ఈ లాటరీస్ అంటాం సరే, అలా అనుకోకండి. ఈ స్పెక్యులేషను, లాటరీసు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు.
ఆరో భావంలో కుజుడున్నాడంటే మీరు రాజకీయ రంగంలో బ్రహ్మాండమైన పదవులు రావడానికి, రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని వల్ల, అయినప్పటికీ మీకు వెలుగే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విదేశాలు వెళ్ళడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి పరీక్షలు రాస్తుంటారు, ఎగ్జామ్స్, వాళ్ళకి విజయం సాధిస్తారు. సివిల్ సర్వీసెస్ అంటాం, మీకు తెలియదే ఉందండి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి బాగా స్టాంపింగ్ అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, అన్న సందేహం లేదు. కుజుడు ఆరంభంలో సర్వ సంపదలు ఇస్తాడు, మేనమామలకు బాగుండేది చేస్తుంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న చిన్న కేసులు ఉంటే వాటిని బయటపడేది చేస్తుంటాడు. కుంభరాశి వాళ్ళకి అద్భుతం, కుజుడు ఉన్నాడు, ఒక్కడు చాలు మీకు కుజుడు. అష్టమ స్థానంలో కేతు మంచివాడా కాదు, కానీ అష్టమ స్థానం కేతువుకి గురుదృష్టి ఉంది. సప్తమ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా వివాహ శుభకార్యాల విషయంలో కానీ భార్యాభర్త విషయంలో కానీ కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. కానీ అష్టమ స్థానంలో ఉన్న కేతువుకి గురుదృష్టి వల్ల ఆరోగ్యం బాగుంటుందండి. తలవంతలకు వచ్చే సంపదలు పెరుగుతాయి. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, ఆ సంపదలు పెరగడానికి, అలాగే మీకు మేనమామలు కాదు కానీ పూర్వీకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. సో శుక్రుడు ఉన్న భాగ్యస్థానాన్ని కుజదృష్టి ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళ యొక్క బిజినెస్లో బాగా రాణిస్తారు. అలాగే మీకు ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విద్య కోసం మీరు విదేశాలు వెళ్తారు, అక్కడ బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా ఉంటుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ దశమస్థానం, కర్మస్థానం అంటాం కదండి. కర్మస్థానంలో సాక్షాత్ విష్ణుమూర్తి ఉన్నాడు. అంటే బుధుడు గురుదృష్టి ఉంది. 10th హౌస్ బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో బ్రహ్మాండం అంటే బాగా ధన సంపాదన, కీర్తి ప్రతిష్ట, సంపాదన అంటే న్యాయపరంగా కీర్తి ప్రతిష్టలు అవి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు చాలా చాలా అద్భుతంగా ఉంది. రాజ్యస్థానం, లాభస్థానాల్లో కొట్టిరి పిండి. ఆరో భావంలో కుజుడు, ఈ మీకు కుంభరాశి వాళ్ళకి పట్టుకోలే ఉంటాయి. ఎందుకంటే దశమంలో బుధుడు ఉన్నాడంటే చాలా మీకు వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుడు కూడా ఉన్నాడు. అలా కనుక గురుడు దృష్టి బుధుడికి ఉండి అలాగే కుజుడు కూడా ప్రభావం బాగుందంటే రాజకీయ రంగంలో బాగా వెలుగుంటుంది. ముఖ్యంగా వేద పండితులకి, యాస్ట్రాలజర్స్ ఉంటారు సరే, ఇప్పుడు చెప్తుంటే జాతకాలు చెప్పే వాళ్ళకి మంచి కాలము. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయండి. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. అలాగే సైంటిస్టులకి, ఇందాక వేద పండితులు ఎలా చెప్పానో సైంటిస్టులు కూడా బాగా కలిసి వచ్చే కాలము. దశమస్థానంలో బుధుడికి గురుదృష్టి అంటే అసలు చూడవలసిన అవసరం లేదండి. కర్మస్థానంలో ఉంటారు కదా, కర్మస్థానంలో బుధుడు ఉన్నాడంటే సాక్షాత్ కృష్ణుడు, వాసుదేవుడు బ్రహ్మాండంగా మనకి యోగం కలగడానికే అవకాశం ఉంటుంది. దశమంలో కర్మస్థానం చాలా చాలా మంచి పనులు ఉన్నాయండి. మీకు ఉద్యోగ భద్రత, ఫైనాన్స్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అండ్ అడ్వకేట్స్కి ఈ కాంబినేషన్ బాగుండాలి. గురుడితో కలిసిన బుధుడు బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళు చక్కగా వాదించి ముఖవర్చస్ పెరిగి విలువ పెరుగుతుంది వాళ్ళకి. నేను ఎవరిని విమర్శించట్లేదండి, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ డాక్టర్ అంటే గురుడు కారకత్వం అంటే ఎంత మేధస్సు కదండి, అంతాను కారకత్వంలో చెప్తాను. లాభంలో రవి ఏముందండి, మీ భార్య గారి ద్వారా మీకు కలిసి వస్తుంది, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా మీకు కలిసి వస్తుంది, కుంభరాశి కలిసి వస్తుంది, లాభంలో తర్వాత తెలిసి వస్తుంది. ఏంటంటే ముఖ్యంగా ఆరో భావంలో కుజుడు, లాభంలో అంటే 11వ భావంలో ఉందాం రవి, వీళ్ళిద్దరు సారండి మీ జాతకాన్ని ఇలా తిప్పడానికి. అంటే నేను సరదా కోసం అంటాను తప్ప మీరు అంతగా ఊహించేసుకోకండి. లాభంలో రవి మంచిగా చేస్తాడు, ధనాన్ని కుమ్మరిస్తాడంటే ధనాన్ని కలిగిస్తాడు. భాగ్యం వలన, మీరు చేసిన ఉద్యోగాల వలన రావాల్సి అంటే కోట్ల రావండి. మనకి కింద జనంలో ఎంత పుణ్యం చేసుకుంటామో అంతే భాగ్యాన్ని కలిగిస్తాడు రవి. మీ వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా మీకు ధన సంపాదన ఖచ్చితంగా లాభాల్లో ఉన్న రవే మీకు యోగిస్తాడు. మీ అన్నయ్యకి చాలా బాగుంటుంది, మీ బంధువుల ప్రీతి బ్రహ్మాండంగా ఉంటుంది. సూర్యభగవాన్ ఆరాధన చేయండి, మీ మిసెస్ గారికి మీకు బ్రహ్మాండంగా యోగం ఉంటుంది. ఈ లాటరీస్లో కానీ, అదే ఈ షేర్ మార్కెట్లో కానీ మీరు షేర్ కాలంలో ఉందంటే అలా ఉండడానికి కుజుడు గురుడు కారకత్వాలు వహిస్తారు అంటారు తప్ప ఇది మిమ్మల్ని చేసేమని ప్రోత్సహించేయట్లేదు. అంతేకాదు, అంతేం కాదు, అందరికీ కలిసి వస్తుంది. కుజుడు రవి సూపర్గా ఉన్నారు, పైగా బుధ గురుడు కాంబినేషన్. ఇంకేం కావాలి జాతకంలో? రాజకీయ రంగంలో లాభంలో రవి ఉన్నాడంటే రాజకీయ రంగంలోకి బ్రహ్మాండ వెలుగుతారు. అలా అని చెప్పి అందరికీ అలా కాదు, మీ జాతక ప్రభావం జాతకాల వల్ల ఉంటుంది. 12వ భావంలో చంద్రుడు, 6వ భావానికి 12వ భావం ఉండము, కుజదృష్టి గురుదృష్టి ఉండడం వలన సన్మానాలు జరుగుతాయి. మీకు మంచి మంచి ఆభరణాలు కొనుక్కుంటారు. ఖర్చులు అధికంగా అవుతూనే ఉంటాయి. దేవాలయాల సందర్శన మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
ఈ అయ్యప్ప స్వామి కానీ, సూర్య భగవాన్ ఆలయాలు కానీ ఇలా మీరు సందర్శన చేస్తూనే ఉంటారు. చాలా బాగుందండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చంద్రుడి ప్రభావం వలన మీకు ఆభరణ యోగం ఉంది. ఆభరణ యోగాలు ధనం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు టెంపుల్స్కి, లైక్ చెరువులు బావులు తవ్వించడానికి. ఇలాగ మీకు చాలా బాగుందండి. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశి వాళ్ళకి కొద్ది కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి, కానీ మీకు గురుబలం, కుజబలం, భుజబలం, బుధబలం, రవి బలం ఇంతమంది ఉన్నారు కాబట్టి భుజబలం అంటే వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటాం. మనం అంటే కుంభరాశి వాళ్ళని అంత బాగుందని నేను ఇప్పుడు కూడా సరదా కోసం మనం మిమ్మల్ని పెంచడం కోసం చెప్పడం. ఆ ప్రభావం గ్రహాలు ఇచ్చినటువంటి ప్రభావం వలన చెప్తుంటే అందరికీ వర్తించదండి. మన సామాన్యులు ఉంటారు, నాలాంటి సామాన్యులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి చేసుకున్న పుణ్యఫలం వల్ల, కింద జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల, జరుగుతున్న దశల వలన ఇప్పుడు యోగించే దశలు అంటే ప్లానెట్ పొజిషన్ యోగిస్తుంది. సో ముఖ్యంగా మీరంటే కుంభరాశి వాళ్ళు అమ్మవారు సేవలు చేసుకోండి, అమ్మవారు పూజలు చేయండి, కనకదుర్గ అమ్మవారు పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే రాహు ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రెడీగా ఉండండి ప్రయాణాలు చేయడానికి, విదేశీ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. నేను చెప్తాను ఎక్కడ ఉందో ఎలా ఉందో చెప్తాను. సరే ఏదేమైనానండి, సెకండ్ భావాన్ని మీరు రాశిలో రాహు ఉండడం వల్ల చికాకులు, కోపము, మనసు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా శని కూడా ద్వితీయ భావం చూస్తున్నాడు. అంటే ఫ్యామిలీ విషయంలోనూ, కుటుంబ వ్యవస్థ విషయంలోనూ మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ, ధనం విషయంలో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అయినా మిగిలిన గ్రహాలు లేవా అండి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, వాళ్ళ వల్ల వస్తాయి. మూడో భావంలో గురుడు ఉన్నాడు కదా, గురుడు రెట్రోగ్రేషన్లో ఒక్కరి గదిలో బలంగా ఉన్నాడు అంటే మీరు అత్యధిపతి తమ్ముళ్ళగా బాగుంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ఎక్కువగా ప్రయాణాలు చేద్దామా అని అనుకుంటారు. అనుకోకపోయినా సరే మీరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అందుకని మీకు ధైర్యం ఎక్కువ, శుభవార్తలు వింటారు. 4th హౌస్లో బుధుడు కూడా బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము బ్రహ్మాండంగా ఉండి చదువు విషయంలో బాగా రాణిస్తారు మీరు. అంతేకాదు బుధుడు ప్రభావం గురుదృష్టి కూడా ఉంది బుధుడికి. 4th హౌస్లో వాడు కోణంలో ఉన్నాడు, కేంద్రంలో కూడా కోణంలో ఉన్నాడు, యోగిస్తాడు. ఆ బుధుడే మీకు విద్యనివ్వడము, తల్లిగారికి ఆరోగ్యంగాను, అదృష్టంగాను, ఐశ్వర్యప్రదంగా ఉండేది. తల్లిగారికి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి కూడా తల్లిగారికి బాగుంటుంది విశేషంగా. అంతేకాకుండా వ్యవసాయదారులకి చాలా పంటల నష్టం రాకుండా బాగుంటుంది. అంతేగా సంగీతం అండి, సంగీత పిచ్చి ఉంటుంది నాలో. అంటే పిచ్చి అంటే సంగీత సాధన ఇమ్మర్స్ అయిపోయి ఉంటారు చాలామంది. వాళ్ళకి సంగీతంలో బాగా రాణిస్తారు. ఈ తమ్మన్ గారు కానీ, మన మణిశర్మ గారు, అంటే నాకు తెలిసిన పేరు చెప్తాం, మనం వింటుంటాం కదా టీవీల్లో. అటువంటి వాళ్ళకి సంగీతం 4th భావం అధిపతి బుధుడు భాగ్యంలో ఉంటే కొత్త అవకాశాలు వస్తాయి వాళ్ళకి. సరే వాళ్ళకి కాకపోయినా మన చదువు విషయంలో చెప్పుకుందాం. అద్భుతంగా ఉందని వాహనాలని, గృహాలని ఇస్తాడు. పంచమస్థానంలో కుజుడు, 2nd హౌస్లో పంచమంలో ఉన్నాడు. పిల్లల ద్వారా, మీ సంతానం ద్వారా ధన సంపాదన, మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన, మీ స్పెక్యులేషన్ ద్వారా ధన సంపాదన, మీ కొంతమంది ఉంటారు సరే రియల్ ఎస్టేట్ కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా ధన సంపాదన. అంటే కుజుడు పంచమ భావంలో ఉన్నాడంటే పుత్ర సంతాన యోగాన్ని, పుత్ర బాధ్యతలు ఇస్తాడండి, పుత్ర యోగం కలిగిస్తాడు ఆయన. అంతేకాకుండా కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు సరే, కుజుడు కారకత్వాలు భూములు, వాళ్ళకి బాగా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు బాగుంటాయి. 5th హౌస్లో బాగున్నాడు కదండి, 5th హౌస్లో లాభంలో ఉన్నాడు కదా. మాటల పంచమాధిపతి లాభంలో అంటే సంతానం వలన యోగ్యత. సరే అది పక్కన పెడితే 7వ స్థానంలో కేతు ఉన్నాడు. 7వ స్థానంలో కేతు మంచివాడా కాదు, కానీ గురుదృష్టి ఉంది, వలన మీకు యోగంగానే ఉంటుంది. అంటే మీరు చేస్తున్న బిజినెస్లు డెవలప్ అవ్వడము, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి బిజినెస్లో కూడా. ఎవరికి రావండి, మనం మానవజనం ఎత్తిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, వాటిని మళ్ళీ అనుకూలంగా సెట్ అయిపోవడము గురుదృష్టి వలన బాగుండడము. అలాగే సంతాన విషయంలో బాగుండడము. ముఖ్యంగా 7వ భావం బాగుందంటే వ్యాపార వృద్ధి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు భాగ్యస్థానంలోనే బుధచంద్రులు గురుదృష్టి ఉంది. మీ వ్యాపారంలో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ. వ్యాపారం విస్తరణ బాగా చేసుకుంటారు. బుధుడు కారకత్వాలు స్టేషనరీ, క్లాత్ బిజినెస్ అంటే సరే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ, అలాగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ భాగ్యస్థానం కదండి, వాళ్ళందరికీ బాగుంటుంది. చార్టెడ్ అకౌంటెన్సీ
భాగ్యస్థానం వృద్ధి అవుతుంటుంది. విదేశాలకు వెళ్తుంటారు, చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవడము. భాగ్యస్థానం చాలా బాగుంది. పైగా బుధచంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వలన మీకు తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా ఉంటాయండి. కొత్త కొత్త బట్టలు, ఆభరణ యోగము, వాహనాలు, విద్యాప్రాప్తి అంత బాగుందండి. భాగ్యస్థానము లక్ష్మీ స్థానం మీ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నట్టంటే జనరల్గా ఏంటంటే బుధుడు కనుక విష్ణువు సంబంధించిన ఆయన భాగ్యస్థానం ఉండి గురుడు చే చూడబడతాడు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీ స్థానం లక్ష్మీదే ఉన్నట్టే. మీ జాతకాలు రీచే చెప్పాలన్నమాట. కానీ లక్ష్మి ఉన్నట్టంటే అర్థం అంటే మీ ఆవిడే, మీ మిస్సెస్ గారే మీకు లక్ష్మీదేవి. సరే అలా పక్కన పెడితే బుధ కాంబినేషన్ భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. దశమంలో రవి ఉన్నాడంటే మీకు యాక్చువల్గా గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బాగుంది, దశమస్థానం అంతకన్నా బాగుంది. కాబట్టి మీకు సంపదలు పెరగడానికి, మీకు దృఢగాత్రం అంటే మంచి పాటలు పాడడానికి దృఢగాత్రము, దృఢమైన శరీరము, ముఖ వర్చస్సు పెరగడము, దశమంలో రవి మాటల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా రవి వల్లనే జరుగుతాయి. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతూనే ఉంటుంది. మీ మీనరాశి వాళ్ళకి రవి గురించి చెప్పుకుంటే ఎంతో ఉందండి. దశమంలో రవి అంటే దిగ్బలతో ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. లాభంలో చంద్రుడు, పంచమాధిపతి లాభంలో ఉన్నాడు, కుజుడు చేత చూడబడుతున్నాడు, గురుడు చేత చూడబడుతున్నాడు. అబ్బా అంటే ఏంటంటే ఎందుకన్నారంటే భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు స్ట్రాంగ్గా ఉన్నాయండి. అంటే మీరు వస్త్ర వ్యాపారాలు కానీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో ధనం కలుగుతుంటుంది. అంటే 1వ తారీఖు 2వ తారీఖు బాగా విశేష సంపద కలగడానికి అవకాశం ఉంది. అంటే మన కేంద్ర జనంలో ఏం పూజ చేసామో ఆ పూజ పుణ్యఫలం వల్ల మనకి రావాల్సిన సంపదలు ఉంటాయి తప్ప కోట్లలో వ్యవహారం మాత్రం మనకు ఉండదు. మనంతా మామూలు మనుషులమే. పెద్ద వాళ్ళు ఉంటారు. సరే అది వేరే విషయం పక్కన పెడితే దశమానం అంటే యాక్చువల్గా 11వ భావంలో చంద్రుడు వల్ల అక్కాయిలకి బాగుంటుంది. బంగారు ఆభరణాలు, ఇంట్లో వెండి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వస్త్రాలు ఎక్కువ ఉంటాయి మీకు. వస్త్రాలు అంటే కొత్త బట్టలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రమంగళ యోగంలో ఉన్నారు. గురుడు కూడా చూస్తాడు 11వ భావాన్ని. మీ అన్నయ్యలకి, అక్కాయిలకి, తమ్ముళ్ళకి అందరికీ విశేషంగా యోగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా 12వ భావంలో శనితో కలిసి శుక్రుడు. ఇందాక చెప్పాను కదా, ఫారిన్ స్టార్టింగ్లో చెప్పాను మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకు కారణం చెప్తానని ఇప్పుడు చెప్తానండి. మీకు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల, 12వ భావాధిపతి కూడా అవడం వల్ల, 12వ భావం శని ఉండడం వల్ల, శని శుక్రులు 12వ భావంలో ఉండడం వలన మీరు విదేశీ పర్యటన చేస్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే శని శుక్రులు 12వ భావంలో కలిసి ఉండకూడదండి. అంటే చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు అందరికీ కష్టమా. జనరల్గా ఓవరాల్గా చెప్తున్నా అంతే. మన వాళ్ళ జాతకం ప్రకారం స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగానే ఉండాలి. అంటే మనం చెడు వైపు నడవకుండా మంచి వైపు వెళ్తున్నట్టుగా మనం చేయాలి. మనం మంచి వైపు వెళ్ళాలంటే మనం అమ్మవారి పూజలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మనం మంచి ఆలోచనలు కలగడము, మంచి వైపు సత్ప్రవర్తనతో మనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శని శుక్రుల కాంబినేషన్ కొద్దిగా మంచిది కాదు. 12వ భావంలో ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టిస్తారు. టెంపుల్స్కి వెళ్తారు, అవన్నీ కరెక్టే. టెంపుల్స్కి వెళ్ళడము, అధికంగా ధనం వినియోగం కలగడము, ఇవన్నీ ఉంటాయి. కానీ శని శుక్రులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రయాణాలు బాగా ఇస్తారు. సో ఈ విధంగా మీ జాతకం ఉంది. పైగా ఏలినట్స్ ప్రభావం కూడా ఉంది. కాబట్టి మీరు అమ్మవారి పూజలు, ఆంజనేయ స్వామి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి వడమాలు కానీ నైవేద్యాలు పెట్టడం, శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి సూర్య భగవాన్ ఆరాధన, పైగా ఏది వీలుంటే అది ఈశ్వరుడి అభిషేకాలు చేసుకుంటే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం అమ్మవారి పూజలు. అమ్మవారి పూజలు ఎంత చేసుకుంటే అన్ని విధాలుగా మీరు పైకి వస్తారన్నలో సందేహం లేదు.